తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతానండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, నిత్య జీవం చేపట్టు, దాన్ని పొందడానికి నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. హల్లెలూయా. మనం ఎందుకు పిలువబడితే? నిత్య జీవాన్ని చేపట్టడానికి. అందులో సందేహం లేదు. ఆ నిత్య జీవం ఎలా వస్తుందట? ఊరికినే రాదు. ఎలా వస్తుంది? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. విశ్వాస సంబంధమైన పోరాటాలు చాలా ఉంటాయి. క్రైస్తవ హక్కుల కోసం పోరాడతారు, పర్మిషన్ల కోసం పోరాడతారు, ఇంకా గౌరవ వేతనాలని 5,000 ఇస్తామని ఇవ్వలేదని పోరాడతారు. విశ్వాసంతో పోరాడేవి, విశ్వాసాన్ని బట్టి పోరాడేవి చాలా పోరాటాలు ఉన్నాయి. కానీ నిత్య జీవం ఇవ్వవు. అయ్యి నిత్య జీవం ఇవ్వాలంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఎంత బాగా రాశాడన్నమాట. విశ్వాసంతో ఉత్తినే పోరాడేకిరా బాబు, విశ్వాసం ఉంది కదా అని. ఆ పోరాటం ఎలా ఉండాలట? మంచి పోరాటం. నిత్య జీవం చేపట్టు. పోరాడి గెలిచి నిత్య జీవం చేపట్టాలి. పోరాడితే కాదు, పోరాడి గెలిచి నిత్య జీవాన్ని చేపట్టు. దానిని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి అన్నాడు. మనందరం కూడా బాప్తిసం పొందుతాం అని ఎవరైనా అన్నప్పుడు, మరి ఏంటి అన్నీ చూసుకుని యథార్థంగా ఉంటానని చెప్తాం. నీటిలో ముంచడాన్ని నిలబెట్టినప్పుడు నీకు బాప్తిసం ఇచ్చిన వ్యక్తి నీ పాపాలు ఒప్పుకున్నావంటే ఒప్పుకున్నాను అంటాం. అంతవరకు నమ్మకంగా ఉంటావంటే నమ్మకంగా ఉంటానంటాడు. అక్కడ సేవకుడు ఉంటాడు, అక్కడ కొంతమంది మనుషులు ఉంటారు, ఒడ్డు మీద కొంతమంది ఉంటారు. మనం మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాం, దానిని చేపట్టుదమని, అంతవరకు ప్రభుతో నిలకడగా ఉంటామని మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాం అనేక మంది ఎదుట. అయితే ఒప్పుకుంటే సరిపోదు, నీటిలో మునిగితే సరిపోదు. బాప్తిసం పొందడం కోసం పోరాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇళ్లలో పోరాడి ఒప్పించి బ్రతిమాలి ఆఖరికి తన్నులు తిని తిట్లు తిని బాప్తిసాలు పొందిన వాళ్ళు ఉంటారు. బాప్తిసం పొందడానికి చాలా పోరాడిన వాళ్ళు ఉంటారు. ఓకే, కానీ దాని తర్వాత విశ్వాస సంబంధమైన మంచి పోరాటం కొనసాగించాలి. ఇరుకు మార్గంలో పోరాడము. వెరీ గుడ్. పోరాడి ఇరుకు మార్గంలో ప్రవేశించావు. ఆ తర్వాత కూడా పోరాడాలి. విశ్వాస సహితమైన మంచి పోరాటం యేసు మార్గములో ప్రతి ఒక్కరూ పోరాడితే కానీ ఆ నిత్య జీవాన్ని మనం పొందలేం. ఒకవేళ నీవు అంటావేమో, ఈ పోరాటాలు అయ్యి మనకి పని అవదండి బాబు, ఏదో అలాగ వచ్చామా పోయామా తప్ప ఈ పోరాటాలు అలవాటు లేదు అని ఎవరు అనొద్దు. అసలు నీ జీవితం నా జీవితం ఎలా ప్రారంభమైంది? పోరాటం మనకి అలవాట్లేందా అంటే, ఒక వ్యక్తి కాళ్ళు చేతులు పనిచేయకుండా, మాటలు రావు, ఎర్రోడు, మనం చెప్పింది వినడానికి అది సరిగా అర్థం అవ్వదు, అతనికి అజ్ఞానంతో ఉంటాడు, మాట్లాడలేడు, వినలేడు, కూర్చోలేడు, నిలుచోలేడు. అలాంటి వాడిని మనం ఏమంటాం? పాపం ఎందుకు పనికిరాడు అతడు. నీ జీవితం నా జీవితం ఆరంభం అది కాదా? మనందరి జీవిత ఆరంభం అది కాదా? మోరంత పుట్టాం, మోరంతా. నీ చేతులతో దేన్ని పట్టుకోలేవు, నీ కాళ్ళతో నిలబడలేవు, నీ నోటితో నీకు కావాలనుకున్నది చెప్పలేవు. పక్క వాళ్ళు ఏదైనా నీకు చెప్తే అది నీకు అర్థం కాదు. నేను చెప్పింది నీకు అర్థమైందా? మనందరి జీవితాలు ఒక నిస్సహాయమైన, ఏమీ చెయ్యలేని, ఎందుకు ఒక విధంగా ఏ విధంగానూ పనికి ఉపయోగపడని ఒక జీవితం మన ప్రారంభం. మాట్లాడలేం, వినలేము, అర్థం చేసుకోలేం, నడవలేం, కూర్చోలేం, మనం ఏమి చేయలేం. మనకి ఏం కావాలో కూడా మనకు తెలీదు. మనకేం కావాలో తెలియక మనం ఏడుస్తుంటే
పెద్దవాళ్ళు మనం ఎందుకు ఏడుస్తున్నామో వాళ్ళు గెస్ చేస్తారు. ఆకలేమో, ఏదైనా కల వచ్చిందేమో, కడుపులో నొప్పి ఏమైనా ఉందేమో అని వాళ్ళు గెస్ చేయాలి తప్ప మనం ఏమీ చెప్పలేము. అది మన ప్రారంభం. ఎందుకు మనం ఉపయోగపడని ఒక ప్రారంభం మనది. దేవుడు ఎందుకు నిన్ను అక్కడ పెట్టాడో తెలుసా? పోరాటం నేర్పడానికి. ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత మనకి ఎవ్వరు చెప్పకుండానే ప్రయత్నించి బోర్లా పడతాం. బిడ్డ బోర్లా పడగానే అరే బోర్లా పడుతున్నాడు రా, ఎవరు నేర్పలా. బోర్లా పడ్డాని అయిన తర్వాత నెమ్మదిగా ఏదోలాగా కూర్చోబెడితే వెనక్క పడితే దెబ్బ తగిలింది. అయినా ఆగామా? గుర్తు చేసుకో. నీ ఎదుట పిల్లలు ఎదుగుతారు కదా, నువ్వు కూడా అలాగే ఎదిగావు. నువ్వు నేను కూడా కొత్తాలి పగిలేలాగా పడ్డాం చాలాసార్లు. అయినా కూర్చున్న తర్వాత నెమ్మదిగా దీన్ని పట్టుకుని నిలబడినప్పుడు మందు తాగేసిన వాళ్ళగా ఊగుతాడు పిల్లాడు. ఎందుకురా నీకంటే పోరాటం. కూర్చుని ఉన్నాం. పడుకుని ఉండడు, కూర్చుని ఉండడు, నిలబడతాడు. నిలబడి నడిచేటప్పుడు ఎన్నిసార్లు పడతాడంటే, మనం ఎన్నిసార్లు పడ్డాం కానీ నడవడం ఆపామా? పోరాటం. నీ చిన్నప్పటి నుంచి పోరాటం. నీ నోటికి భాష రాక ఏమొస్తుంది? తుబ్బు ఏదేదో మాట్లాడతావు. నవ్వుతారు అందరూ. అరే నేను ఏది పడితే అది మాట్లాడుతుంటే నవ్వుతున్నారు, మాట్లాడు కూరుకుందాం అనుకున్నామా? లేదు, ఏదోలాగా వచ్చిందో రాయిందో ఏదో ఒకటి అమ్మో అక్కో ఏదో ఒకటి అలాగ ఒక్కొక్క పదం కూర్చుకుని అమ్మ చెప్తుంటే నాన్న చెప్తుంటే వాళ్ళో వీళ్ళో మాట్లాడుకుంటే ఆ పెదాలు గమనించి నేనెందుకు మాట్లాడలేను ఒక్కొక్క పదం యాడ్ చేసుకుని మాట్లాడడం నేర్చుకున్నాం మనం. హల్లెలూయా. పోరాటం. స్కూల్లో పడేశారు, వెళ్ళకూడదనుకున్నాం, వెళ్ళాలా, కూర్చున్నాం. ఆడు ఆరాయిగానే గుండె అయిపోయింది మనకి. అన్ని వంకరలు ఉంటాయిట్రా బాబా. ఆకే ఇలా రౌండ్ ఉండి ఇలా తిరిగి మళ్ళీ ఇలా తిరిగి ఇలా అడ్డుకెత్తుంటుంది. దాన్ని చూడగానే నువ్వు నేను ఏమనుకుని ఉంటామో తెలుసా? జీవితంలో ఇది మాత్రం నాకు రాదని. కాదు బండిరా వరకు వచ్చాం. కావత్తు రాసినప్పుడు రావత్తు బాగానే కావత్తు ఏట్రా ఎలాగో ఉంది. కావత్తుకి భయపడ్డారు మీరు? నేను భయపడ్డాను. అందరూ భయపడతారు కావత్తుకి, నాకు తెలిసి తిరగేసి రాసేస్తాం దాన్ని. అందరూ భయపడ్డాం కానీ రాలేదా? వచ్చింది. మనం పోరాడాం. మనకి రాని భాష మాట్లాడడం నేర్చుకున్నాం, రాని నడక నేర్చుకున్నాం, పరిగెత్తడం నేర్చుకున్నాం, విద్య నేర్చుకున్నాం. ఈలోపు ఇంగ్లీష్ అంటాడు ఉస్సుని, అది నేర్చుకున్నాం. ఈలోపు హై హూయ్ అని హిందీ అన్నాడు, హిందీ నేర్చుకున్నాం. అరే ఏది రాదు మనకి, కానీ అన్నీ పోరాడి నేర్చుకున్నాం. ఈలోపు ఎవడో సైకిల్ దొక్కుతుంటే ఎంత ఎక్కేసి పడి మోకాలు చెదగొట్టుకున్నప్పుడు ఆగామా? నేర్చుకున్నాం. నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? ఈరోజు వరకు నీ జీవితం ఎలా వచ్చిందో తెలుసా? మనం పుట్టినప్పుడు బుద్ధి ఎరగక ముందు నుంచే మనకి పోరాటం తెలుసు. హల్లెలూయా. బుద్ధి ఎరగక ముందు నుంచి పోరాటం తెలుసు మనకి. పోరాడి మనం ఇలా నిలబడ్డాం. మన జీవితంలో చాలా విషయాలు కొత్తవే. ఇది నేను చేయగలనా అని అనుకుంటాం, చేస్తున్నాం. ఇది నాకు వస్తుందా అని అనుకుంటాం, చచ్చినట్టు నేర్చుకుంటాం, వస్తుంది, చేస్తున్నాం, చేసుకుంటా వెళ్తున్నాం. ఇప్పుడు ఇందాకేదో సాక్ష్యం చెప్పింది, సిలబస్ మారిందంట. ఏం చేస్తాడు? నాకు వల్ల కాదని పారిపోయి వచ్చేస్తాడా? కూర్చుని పోరాడుతాడు. దాన్ని ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మన వల్ల కాకపోతే ఇంకొకరు సహాయం తీసుకుంటాడు. ఎలాగైనా దాన్ని మాత్రం నేర్చుకుని తీరతాం. పోరాటం అలవాటు లేకపోవడం కాదు, మన బ్యాక్గ్రౌండే పోరాటం. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు పోరాటం, చిన్నప్పటి నుంచి మనకు తెలుసు పోరాటం. ఇప్పుడేమన్నాడంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాడు. ఎందుకంటే నువ్వు అందరి ఎదుట ఒప్పుకున్నావు. ఈరోజు వాక్యం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే అందరి ఎదుట ఒప్పుకుని బాప్తిసం తీసుకున్నాం కదా, అక్కడి నుంచి. ఎందుకంటే వాక్యం అక్కడిదే. అందరి దగ్గర నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు మంచి పోరాడు అని అన్నాడు. అసలు ఏంటి పోరాటం? ఎన్ని రకాల పోరాటాలు ఉన్నాయి, వాటిని మనం ఎలా సాధించాలి, దాని చివర మనం నిత్య జీవాన్ని ఎలా చేపట్టగలం అనే విషయాల్ని ఈరోజు మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. తల ఉంచుతారు, చిన్న ప్రార్థన. హల్లెలూయా.
గట్టి చెప్దామా? హల్లెలూయా. మనకు తెలిసి ఇందాక చాలా పోరాటాలు చెప్పాను. మనకు తెలిసి ఆ పోరాటాలు చేస్తాం. మనకు తెలియకుండా మనం ఎన్ని పోరాటాలు చేస్తాం మీకు తెలుసా? మన శరీరం అంతా కొన్ని కోట్ల జీవకణాల కలయిక, సెల్స్ అంటాం. శరీరంలో కణాలు ఉంటాయి, వాటికి జీవం ఉంటుంది. రక్తం ఏం చేస్తా అంటే దానికి కావలసినన్నింటినీ సప్లై చేస్తూ ఉంటుంది. అయితే ప్రతిరోజు మన శరీరంలో 6,000 కోట్ల జీవకణాలు చచ్చిపోతాయి రోజుకి. ఇంకా పైనే రఫ్గా 6,000 కోట్లు. ఇంకెన్ని సున్నాలు చూసుకో. 6 కోట్లు 60 కోట్లు కాదు, 6,000 కోట్ల జీవకణాలు చచ్చిపోతాయి. చచ్చిపోతే నువ్వేం చేస్తావు తెలుసా? మంచినీళ్ళు తాగి, ఫుడ్ తిని, నీ పనులు నువ్వు చేసుకుంటావు. ఏదో ఆ పనిలో చిన్న వ్యాయామం జరుగుతుండడం వలన మరలా ఇంకో 6,000 కోట్ల జీవకణాలు ఆ రోజు పుట్టిస్తావు. హల్లెలూయా. నీ శరీరంలో రోజుకి 6,000 కోట్ల చావులు ఉన్నాయి. అలాగే నిన్ను నువ్వు బ్రతికించుకోవడానికి నీలో ఇంకో 6,000 కోట్ల పుట్టుకలు ఉన్నాయి. ఎంత ఫైట్ ఉంటుంది! 6,000 కోట్లు అంటే సెకండ్కి ఎన్ని కణాలు చచ్చిపోతున్నాయి. చచ్చిపోతుంటే కూడా అన్ని కణాలని నువ్వు ప్రొడ్యూస్ చేసుకుంటున్నావు. కొంతకాలానికి నీ ఏజ్ పెరిగే కొద్దీ చచ్చిపోయే కణాలు 6,000 కోట్లు ఉంటే ప్రొడక్షన్ తగ్గుతుంది ఒక 5,000 కోట్లు. అలా ప్రొడక్షన్ తగ్గుతున్నప్పుడు నెమ్మదిగా చర్మం ముడతలు స్టార్ట్ అవుతుంది. కండంతా పీక్కుపోతూ చర్మం ముడతలు, ముసలిని చూసా ముడతలు ఉంటాయి. ఎందుకంటే సెల్స్ చచ్చిపోతున్నా కానీ దానికి తగినన్ని ప్రొడక్షన్ లేదు. ఆ ప్రొడక్టివిటీ తగ్గుతుందంటే పోరాటం తగ్గింది. పోరాటం తగ్గినప్పుడు వృద్ధాప్యం మన మీద పడుతుంది. మనం పోరాడినంత కాలం, ఇది మనకు తెలిసేది కాదు కాబట్టి పోరాడలేం. మనం పోరాడినంతకాలం మన యవ్వనం లేదా మన స్కిన్ ఎలాగుందో అది అలాగే కంటిన్యూ అవుతుంది. మన పోరాటం అలా ఉంటుంది. మనకు తెలియకుండా, మనకు తెలిసి పోరాటాలు నేను ఇందాక చెప్పాను, మనకు తెలియకుండా జరుగుతుంది. ఇప్పుడు హెయిర్ ఉంది కదా, హెయిర్ ప్రతిరోజు ఆరోగ్యవంతుడికి 50 నుంచి 70 వెంట్రుకలు రాలిపోతాయంట. 50 నుంచి 70 తల వెంట్రుకలు ఆరోగ్యవంతుడికి రాలిపోతాయి. ఇక నాలాగా అసలు పట్టించుకోడు, తలస్నానాలు చేయడానికి 80-90 లేసిపోతాయి. అంతకన్నా ఎక్కువ పోతే మాత్రమే ఆడికి ఏదో ప్రాబ్లం వచ్చి జుట్టు ఉడుతుందని. మరి 50 నుంచి 70 రాలిపోతుంటే బోడిగుండి అయిపోవాలి కదా, ఊరుకుంటామేంటి? పోరాటం. అవి ఎన్ని ఊడినాయో అంతకన్నా ఎక్కువ కొత్త వెంట్రుకలు మన తల మొలిపిస్తాట. దేవుని స్తోత్రం. ఫైట్. మనకి తెలిసి మనం పోరాటం చేస్తాం, మనకి తెలియకుండా మన శరీరంలో ఎంతో పోరాటం జరుగుతుంది. నేను బ్రతకడం కోసం. ఇవన్నీ ఎందుకు? ఆ కణాలు చచ్చిపోతుంటే మళ్ళీ ఎందుకు ప్రొడక్షన్ తెలుసా? నా బాడీ, అరే నువ్వు బ్రతకాలని నా బ్రతుకు కోసం ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. పోరాటం నా దేహంలో జరుగుతూనే ఉంటుంది. చచ్చే కొద్దీ పుడతాం, పుట్టే కొద్దీ చస్తానే మన దేహంలో జరుగుతుంది. ఈరోజు ఈ సమయం వరకు ప్రభు మనల్ని ఉంచినందుకు ఇక మీదట మన దేహాన్ని మంచి విశ్వాస సంబంధమైన మంచి పోరాటానికి వాడుదుముగాక. హల్లెలూయా. ఒక వ్యక్తి వాక్యం విన్నాడు, తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు, యేసయ్య రక్తంలో కడగబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. వెరీ ఫ్రీ, క్లియర్గా ఉన్నాడు. ఇప్పుడు క్లియర్ అయిపోయాడు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో, మారు మనసు పొంది, ఇక పాత జీవితం మొత్తం పోయింది, క్లియర్ అయిపోయాడు, చాలా ఫ్రెష్గా ఉన్నాడు. వచ్చాడు. తన నిర్ణయం ఎలా ఉంటుందో తెలుసా? మనసులో మరలా పాపం వైపు చూడకూడదు. ఈ పాపం చేయకూడదు మనం డిసైడ్ అయ్యాం కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం. ఇలా వాళ్ళ ఫోన్ చేసారే, రారా మ్యాచ్ ఉందంటే నేను రానురా మానేస్తాం, లేదా ఇంకో చోటకి రానంటాం, జాగ్రత్తగానే ఉంటాం. కానీ పడుకుండిపోయావు ప్రార్థన చేసి. సాతాను ఏం చేస్తాడంటే, వీడు ఎంతకాలం నా దగ్గర ఉండి ఎంతకాలం నేను చెప్పిన పనులన్నీ చేసి ఇప్పుడు ఇవన్నీ వదిలేసి యేసుప్రభు కావాలంటున్నాడు, వీడిని మళ్ళీ ఎలా పడగొట్టాలి అని ఆలోచించి మన అన్కాన్షియస్లోకి ప్రవేశిస్తాడు. మన అన్కాన్షియస్లోకి. ఒకసారి ఒకరు అన్నారు, కల్లోకి సాతాను రాగలడేంటి అంటే, నేను మెలకుగా ఉన్నప్పుడు నా హృదయంలో ఆలోచన పుట్టించగలిగినాడు, నేను పడుకున్నప్పుడు పుట్టించడం ఇంకా సులువాడికి, ఆడికి ఇంకా సులువు.
నా మనసులో ఒక ఆలోచన, ఒక దుష్టాలోచన వాడు ప్రేరేపించి పెట్టగలిగినప్పుడు నా అన్కాన్షియస్లో వాడిని ఆలోచన పెట్టడం డెడ్ ఈజీ, పరమ సులువాడికి, చాలా సులువాడికి. వాడు ఏం చేస్తాడంటే మన అన్కాన్షియస్లోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఏది మనం వదిలేసామో దాన్ని మనం చేస్తున్నట్టుగా కలలిస్తాడు. ఏ వ్యక్తిని మనం వదిలేసామో ఆ వ్యక్తితో మనం క్లోజ్గా ఉంటున్నట్టు, లేదా ఏది చూడడం మానేసామో దానిని మనం చూస్తున్నట్టు, మనం ఏది వద్దనుకుని వచ్చామో అదే పని చేస్తున్నట్టు కలలు వస్తాయి. ఆ కలల్లో దాన్ని మనం ఇష్టంగా చేస్తున్నట్టు కలలు వస్తాయి. రాత్రి పడుకునే ముందు వాడు పాపం జోలికి వెళ్ళకూడదని నిశ్చయంతో పడుకుంటాడు. కానీ ఉదయం లేవగానే వాడి మనసులో ఒక చెడ్డ ఆలోచన నాటబడి ఉంటుంది. లేచిన తర్వాత ఎలా వచ్చిందేంటి అనుకుంటాం, ఈలోపు గుర్తొచ్చేస్తాయి చేసిన పాపాలు. కొంతమంది కొన్నిసార్లు ఏమంటామంటే లెగ్గానే ప్రభువా నన్ను క్షమించు, నాకు ఎలా కళ్ళెందుకు వచ్చింది అనుకుంటాడు, బాగానే ఉంటుంది. మళ్ళా 4 రోజుల తర్వాత మళ్ళీ ఆడొక ఆలోచన పెడతాడు. అలాగా నీ మనస్సును చెరపడానికి నీ అన్కాన్షియస్ని వాడుకుంటాడు. మళ్ళీ చాలామందికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏంటంటే రాత్రి పడుకుని పోయిన తర్వాత మధ్యరాత్రి గుండెల మీదకి వచ్చి కూర్చుంటాడు వాడు. కొంతమంది ఎక్స్పీరియన్స్ చేశారా? తల ఓపెన్ పర్లేదు, ఏం తప్పు కదా. అది కూర్చుని ఏం చేస్తాడు సార్, పీకు నొక్కుతుంటే పెద్ద పెద్ద కేకలేస్తుంటాం మనం, కానీ సౌండ్ రాదు బయటికి. అందరికీ ఒకలాగే ఉంటుంది ఈ చిత్రం. కేకలేస్తాం, రాదు సౌండ్ రాదు బయటికి. ఒక్క నిమిషానికి ప్రభు గుర్తొస్తాడు మనకి. అప్పుడు దాకా పక్కన ఉన్న వ్యక్తిని పిలుస్తుంటారు, రే లేగో, లేదా భార్యని పిలుస్తుంటారు, లేదా భర్తను పిలుస్తుంటారు. ఎవరు లేగరా, నువ్వు అరుతుంటే ఎవరు లేగరా, బయటికి రా సౌండ్. ఒక నిమిషానికి యేసయ్య గుర్తొస్తాడు. యేసు పేరు గట్టిగా పలకగానే ఏమవుతుంది, దబ్బని ఎక్కడ పోయాడో కనపడ్డాడు. ఇంకా లెగ్గానే నువ్వు చివరి యేసు రక్తం అని అరుతో చూసావా, టక్మని లెగుతుంది పక్కన భార్య. ఏమంటే అలా అరిచా, దున్నపోతులాగా ఇప్పుడు దాకా అరుతుంటే లేగలేదేంటి అంటావు. ఎంతకు నువ్వు అరవు కనీసం నోరు కూడా తెరవు. ఆ టైంలో నువ్వు ఎలా ఉంటావు తెలుసా, పడుకుని ఉంటావు. ఇదంతా ఏంటో తెలుసా, నీ అన్కాన్షియస్లోకి వచ్చాడు. నీ పీకి నొక్కుతున్నట్టు, ఇక్కడ అంతా బరువు ఉన్నట్టు, నీకు చాలా ఇబ్బంది కలిగినట్టు ప్రయత్నిస్తే నువ్వు అన్కాన్షియస్లోనే అరుస్తున్నావు అనుకుంటావు. అదంతా ఒక డ్రీమ్ లాంటిది. అన్కాన్షియస్ అనేది ఒక ప్రపంచం. అది ఒక ప్రపంచం. నువ్వు యేసు అని అరుస్తావు చూసావా, అదొక్కటి మాత్రమే నువ్వు అరిచింది. ఆ అరుపుకు లేచింది పాపం. ఆ అమ్మాయి తప్పేం లేదు. ఆమె అనుకుంటుంది, ఈడు చూడు తిరిగి దున్నపోతులా పడుకున్నాడు, ఎంత అరిసిన వినపడలేదు. ఏం కాదు, నువ్వు అరవ్వు. అదొక్క కేక ఉందో చూసావా, అదొక్కటి మాత్రమే నీ నోట్లోంచి వస్తుంది. ఆ కేక రాగానే పారిపోతాడు. నేను ఇది ఎందుకు చెప్పానంటే, సాతాను నీ అన్కాన్షియస్ని వాడుకోగలడు. నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోగానే ఇంకో ప్రపంచం నీ ఎదుట కళ్ళు తెరుస్తుంది. ఆ ప్రపంచం ఎంత విలువైందో తెలుసా? యేసును నమ్ముకోలేని వాళ్ళకి ఆ ప్రపంచం గజిబిజి కావచ్చు. యేసును నమ్ముకోని వాళ్ళకి ఆ ప్రపంచం ఆనందించేదో లేదా భయపడేదో కావచ్చు. యేసును నమ్ముకున్న వాళ్ళకి ఆ ప్రపంచం ఏంటో తెలుసా? యేసు మాట్లాడే అవకాశం. దేవునికి స్తోత్రం. దర్శనాల రూపంలో దేవుడు మనతో మాట్లాడే ఒక అవకాశం మన అన్కాన్షియస్. సాతాను ఏం చేస్తాడంటే ఆ అన్కాన్షియస్లోకి ప్రవేశించి నీకు రాకూడని కళలు, దేవుడు ఎవరినైనా నీకు ఉపయోగకరంగా పంపించాలనుకున్నారనుకోండి, వాడు ఏదో పెద్ద దుర్మార్గులాగా నిన్ను మోసం చేస్తున్నట్టుగా కలొచ్చు. మన అభిప్రాయం మారిపోద్ది వాళ్ళ మీద. తెల్లవారేసరికి అభిప్రాయం మారిపోద్ది. లేదా ఒక వ్యక్తి మనకు మంచివాళ్ళ కనపడుతున్నాడు, లేదు దేవుడు ఆయన చెడ్డోడని చెప్పాలనుకున్నా మాకు కన్ఫ్యూజ్ అయిపోతాం. దేవుడు మాట్లాడుతాడు, సైతాన్ మాట్లాడుతాడు. ఒక వ్యక్తి మనకు కీడు చేయడానికి మన దగ్గరికి వచ్చాడు, కానీ కళ్ళ సాతాను ఏం చెప్తాడో తెలుసా? దేవుడే తీసుకొచ్చి చేతిలో చేసినట్టు మీ ఇద్దరు కలిసి నా భక్తిలో సాగండి అని చెప్పినట్టుగా వస్తుంది కదా. మారిపోతాయి మన అభిప్రాయాలు. దానివల్ల జీవితాలు, సాక్ష్యం, వ్యాపారాలు, చదువు ఎన్ని నాశనం అయిపోయినా ఆశ్చర్యం లేదు. నీ అన్కాన్షియస్ క్రైస్తవుడికి చాలా ముఖ్యం. అయితే ఎలా కాపాడుకోవాలి, ఎలా పోరాడాలి?
నీ పరిశుద్ధతని అన్కాన్షియస్ ద్వారా పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలి నువ్వు కాపాడుకోవడానికి. అది నేను చెప్పాలనుకున్నది. ఎలా పోరాడాలి? ఇందాక నేను చెప్పిన సందర్భమే. నీ అన్కాన్షియస్ని వాడు ఇబ్బంది పరుస్తున్నప్పుడు అది నీకు చాలా పెద్ద నష్టం, ఖచ్చితంగా నష్టం. ఇంకా అక్కడి నుంచి కన్ఫ్యూజన్లు స్టార్ట్ అవుతాయి. వీడేమో నువ్వు ఇలా కోరుకోగానే కళ్ళ మీద కళ్ళు వచ్చేస్తాయి. నీకు అవసరం లేని పొందేసుకున్నట్టు, కొనేసుకున్నట్టు, కలిసేసినట్టు, తిరిగేసినట్టు అన్నీ వచ్చేస్తాయి. ఈలోపు సైతానుగాడు ఏం చేస్తారో తెలుసా? ప్రభువుని నమ్ముకున్న నీకే ఒక కళ్ళ రప్పించినప్పుడు నమ్ముకోలేని వాడు కూడా అంత రాత్రి పిల్ల వస్తుంది, పొద్దున్నే అమ్మాయి నుంచి ఫోన్ వచ్చేద్ది. వీడు రాత్రి దర్శనం వచ్చింది, పొద్దున్న ఫోన్ వచ్చింది, తేవా నువ్వు కలుపుతున్నావు అనుకుంటాడు. వీడు భ్రమపడిపోతాడు. వీడు నీ అన్కాన్షియస్ని సాతాను వాడుకోవడం అంటే చిన్న విషయం కాదు. నీ ఆధ్యాత్మిక జీవితం సర్వనాశనం అయిపోద్ది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళా యేసును ఆశ్రయించి పోరాడుడి. దేవునికి స్తోత్రం. మనకు అలవాటైన పనే, బాల్యం నుంచి మనకు అలవాటైన పనే. అప్పుడు మనం ఫైట్ చేసాం, ఇప్పుడు విశ్వాసంతో ప్రభు సహాయంతో ఫైట్ చేస్తాం. హల్లెలూయా. బైబిల్లో ఎలా ఉంటుందో తెలుసా? ఎపఫ్రొదితు ప్రార్థనలో మీ కొరకు పోరాడుచున్నాడు అంటాడు. పౌలు ఏమంటాడు తెలుసా? నేను ప్రార్థనలో పోరాడుచున్నాను. ప్రేయర్లో పోరాటం ఉంది, ప్రార్థనలో ఏముంది? పోరాటం ఉంది. కత్తులు పట్టుకోవడంలో పోరాటం ఉండొచ్చు, కానీ ప్రార్థనలో పోరాటం ఉంది. నువ్వేం చేయాలో తెలుసా? నీ అన్కాన్షియస్లోకి వాడు గనక వస్తుంటే నువ్వు చేయాల్సిన పని ఉపవాసం ఉండిపోయి ఒక రూములోకి పోయి తలుపు వేసుకుని ప్రార్థన చేసుకో. ఫోన్ సైలెంట్లో పెడతావు, స్విచ్ ఆఫ్ చేస్తావు, పక్కన పెడతావు, చెయ్యి, ప్రార్థన చేయి, పోరాడు. ప్రభువా, నా అన్కాన్షియస్ జోలికాడు రాకూడదు, తాళం వేసాయి, వాడికి యాక్సెస్ ఉండకూడదు. నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడాలి, లేకపోతే ఏదో పిచ్చికల్లో వచ్చేయాలి, వాడు మాట్లాడకూడదు. సాతాను నా అన్కాన్షియస్లో, నా అపస్మారక స్థితిలో లేదా నా కళల్లోకి వాడు వచ్చి మాట్లాడకూడదు, వాడు నన్ను గలిబిలు చేయకూడదు, వాడు నన్ను కన్ఫ్యూజ్ చేయకూడదు అని ప్రార్థన చేయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలో ఉండిపో. నిద్ర వస్తే పడుకో, బైబిల్ చదవాలంటే చదువుకో, ప్రార్థన చేయి. ఏమి పెట్టుకోకు, నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఏమి సందేహం లేదు. ఎందుకంటే పోరాడినప్పుడు వాడు పారిపోతాడు. యేసును ఆశ్రయించి నువ్వు పోరాడినప్పుడు వాడి నుంచి నువ్వు విడుదలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కలలతో ఇబ్బంది పడుతుంటే మీరు ప్రార్థన చేయండి. నాకు దేవుడు జయం ఇచ్చాడు. నేను ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. విశ్వాసంగా ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డాను, సేవకు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాను. నేను చేసిన పని ఒకటే, నాకు అర్థమైంది. ఉదయం లేచిన తర్వాత దర్శనం రాగానే దూకాను. నేను కొంచెం మళ్ళీ మోకరించి ప్రార్థన చేసి అసలు ఏంటి, దానికి వివేచన ఏంటి, దాని సంగతులు ఏంటి, మళ్ళీ దేవుడితో మాట్లాడతాను. అందువలన నేను నిలబడ్డాను. కానీ నాకు వచ్చిన కళ్ళకి నేను పోదు నిధుల గదిలోకి. జాగ్రత్త, నువ్వు పోరాడు. వాడు ఆ అన్కాన్షియస్లోకి రాకూడదు. అది మన సొంత ప్రపంచం. నేను దేవుడు మాట్లాడుకునే ప్రపంచం, దేవుడు వచ్చి నాతో మాట్లాడే ప్రపంచం. బైబిల్ అంతా చదవండి. భక్తుడు పడుకున్నాడట, రాత్రి దర్శనం ముందు ఆకాశంలో దేవదూతలు నిత్యం ఎక్కడం దిగడం. అప్పుడు దేవుడు, ఇదిగో నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి. మామూలు టైంలో మాట్లాడచ్చు కదా? నో. అన్కాన్షియస్ నీకు దేవునికి సంబంధించిన ఒక ప్రపంచం. ఆ ప్రపంచంలోకి వాడు రాకూడదు. వాడు ఆగాలంటే నువ్వు ప్రార్థన చేసి ఆపు. ఒక బ్రదర్ నాతో మాట్లాడుతూ, అన్న ఇలా కళ్ళు వచ్చేస్తున్నాయి, పాపం చేస్తున్నాను కళ్ళల్లో. యోధా పత్రికలో వారు కూడా కళ్ళ కంచు తమ శరీరాలను అపవిత్రపరుచుకుంటారని ఉంది. నేను ఈ పాపం చేసేస్తానంటే కాదు, పాపం అనుకోగది. కళలు కండం వేరు, కళలు రావడం వేరు. కళల కండం అంటే ఏంటి? నేను కళ్ళు మూసుకుని ఊహించేసుకుంటున్నాను, అది పాపం. కళలు రావడం నీ చేతిలో లేదు, కానీ కళ తెచ్చి నిన్ను పాడు చేయాలనుకుంటున్నాడు. నువ్వేం చేయాలి? 10 నిమిషాలు ప్రార్థన చేసి ఎలా వచ్చిందంటే ప్రభు, అది కాదు, ఫైట్ చేయి, పోరాడు. నువ్వు పోరాడు, దాని మీద ప్రభు నీకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. నెంబర్ టూ ఇది ఏం చేస్తాడంటే, మనం కాన్షియస్లో ఉన్నప్పుడే, మన మామూలుగా ఉన్నప్పుడే మన శరీరంలో, మన శరీర అవయవాలకు ఉన్న ఇచ్చల్ని వాడు రేపి మనలో రకరకాల ప్రేరణలు కలుగుతాయి.
అది వాడే కలిగించవచ్చు, లేదా కొన్నిసార్లు మనకే కలగచ్చు. మన వయసును బట్టి కావచ్చు, మనం పెరిగిన పరిస్థితులను బట్టి కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క మాటలు మన చెవిలో పడిన విధానాన్ని బట్టి కావచ్చు. నువ్వు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నీ దేహములు రకరకాల ప్రేరణలు కలుగుతాయి. కొంతమంది మీద కోపం, కొంతమంది మీద విద్వేషం, వాళ్ళని ఏదో తిట్టాలి, కొట్టాలి అనే ఆలోచనలు, లేదా ఏదో అపవిత్రమైనది చూడాలి, లేదా తప్పు ఏదో చేసేయాలి. నీ దేహములో రకరకాల ప్రేరణలు పుడతాయి. ఇది నీ కాన్షియస్లో జరిగేది. అప్పుడేం చేయాలి? నీ దేహములో పుట్టే ప్రేరణల మీద ఎలాగూ జయం వస్తుంది? బైబిల్ ఎలా అంటది, ఏమంటుందో తెలుసా? ఎల్లప్పుడూ ప్రభువుకి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన మన తలంపులకు కావలిగా ఉండును. దేవునికి స్తోత్రం. నీ దేహంలో, నీ మనసులో పుట్టే ప్రేరేపణలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ ఎలాగో కంట్రోల్ అవుతాయి అంటే నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఎక్కువగా, ప్రభువును ఎక్కువగా స్తుతిస్తే, ప్రభుని ఎక్కువగా ఘనపరిస్తే, ప్రభుని ఎక్కువగా ఆరాధిస్తే, ఆ ఆరాధనే మన పోరాటం. ఎరుకోకు వాళ్ళ చుట్టూ వాళ్ళు ఏం చేశారు? ఆరాధన చేశారంతే, చుట్టూరు తిరిగి ప్రభువుకి స్తుతులు చెప్పారంతే. గోళ్ళ పడిపోయినాయి. కొన్ని సమస్యలకి పరిష్కారం ప్రభువుని స్తుతించుట, ఆరాధించుటను గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఉదాహరణకి చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే నీకు ఒక ప్రేరేపణ కలిగి ఉండొచ్చు. ఏంటంటే ఫోన్ ఓపెన్ చేసి అసలు కొత్త సినిమాలు ఏమొస్తున్నాయి దాని గురించి చూడాలని ఒక ఆలోచన కనుక నీ మనసులో పుడితే వెంటనే పక్కెళ్ళు, పోరా సాతాన్ అనుకుంటాం. ఏ గురువారం వచ్చిందనుకో ఆలోచన, సాతాను వచ్చేయి, రారా సాతాన్ అంటాం. ఏ కారణం ఏంటి? మన మనసులో రకరకాల ఆలోచనలు, ప్రేరణలు పొంగుతాయి పాలులాగా. ఆరాధనలో దేవుడు ఏం చేస్తాడంటే దబ్బని 4 నీళ్ళు చుక్కలు పోసేస్తాడు దాని మీద. సైలెంట్ అయిపోయాం, ఇంకేం లేదు ఆ గొడవ. మరలా నెమ్మదిగా మనలో ప్రేరణలు కలుగుతాయి. కలిగినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభుని గణపరచు. దేవుని స్తోత్రం. నువ్వు గణపరచుడు. వర్కౌట్ అయిందే నేను మీకు చెప్తున్నాను. ప్రాక్టికల్గా చాలా చోట్ల నేను చెప్పాను. వర్కౌట్ అయింది వాళ్ళకి నేను అడుగుతాను మళ్ళీ, ఎలా ఉంది పరిస్థితి, ఇలా చేసిన తర్వాత బాగుంది, అప్పుడే నేను మీకు చెప్తాను. 100% ఎందుకంటే వాక్యం ఉంది, నీ తలంపులుగా ఆయన కావలిగా ఉంటాడు నువ్వు ఆయన స్తుతించినప్పుడు. హల్లెలూయా. నేను ఇంకొక మీకు ప్రాక్టికల్గా కూడా, ఎప్పుడైనా నీ బలహీన పడ్డావు, యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూసేద్దాం అని అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు అంటే, ముందు ఓ మంచి ఆరాధన పాట పెట్టుకో. ఆ పాటలో జీవం ఉండాలి. ఏం ఉండాలి? జీవం ఉండాలి. దడదళ్ళు కాదు, జీవం ఉండాలి ఆ పాట. ప్రేమించదని అధికంగా ఉంది కదా, 20 సంవత్సరాల క్రితం పాట. ఇంటికి వెళ్ళిన వెంటనే ఒకసారి యూట్యూబ్లో ఎవరు ప్రశాంతంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆ పాట పెట్టుకో, గూస్ బంప్స్ వస్తాయి, లేచిపోతావు వెంట్రుకలు అన్ని పైకి. 20 సంవత్సరాలైనా ఏంటంటే జీవం ఉన్న పాటలు అయ్యి. ఇప్పుడు ఏంటంటే అన్నీ పెద్ద బ్యాండ్ మాలం కదా, ఒక 20-30 ఇన్స్ట్రుమెంట్లతో సాగుడేస్తున్నారు దాని అంట. మ్యూజిక్లో ఏమో అందులో జీవం ఉన్న పాటలు ఉన్నాయి. నాకు దొరకట్లేదు, ఏదో వింటున్నాను, మనకేమీ ఎక్కట్లేదు. నా టేస్ట్ తప్పో వాళ్ళకి కొడతానో తప్పో తెలియదు, కానీ జీవం ఉన్న పాటలు ఉన్నాయి, చాలా తక్కువ వస్తాయి. అలాంటి జీవం, లైఫ్ ఉన్న పాటలో లైఫ్ ఉన్నది విను. నువ్వు వినే ముందు అనుకో, ఈ పాట వినేసిన తర్వాత అప్పుడు చూద్దాం అనుకో. పాట వినే మారిపోద్ది, మైండ్ మారిపోద్ది. కుమ్మరించం పాడేట్టుకో ఎప్పుడన్నా. అలాంటి వీక్ టైంలో ఎవరి మీద వచ్చింది, ఫోన్ వచ్చింది, ఇంకొకడు ఫోన్ చేసి తిట్టాలి, వచ్చేస్తుంది ప్రేరేపణ, చితక తిట్టేద్దాం. పాట వినేసిన తర్వాత తిట్టు. అది పెట్టుకుని చూస్తా, పాటని దాంతోపాటు పాడుకుంటా చివరి అది అయిపోయిన తర్వాత ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా రాదు నీకు. ఒకరిని తిట్టాలన్న ఆలోచన రాదు. కారణం ఏంటో చెప్పనా? నీవు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకుంటావు. దేవుని స్తోత్రం. దేవుని శక్తి నీలో ఉన్న ప్రేరేపణల్ని అణిచివేయగలదు. అది నువ్వు దానికి అవకాశమే. అది లెగుస్తుంటే నీలో ఆ కోరికలు లేదా ప్రేరణలు నీలో పొంగుతూ ఉంటే దేవుని యొక్క శక్తితో దాన్ని అణుచు. నువ్వు స్తుతించి మోకరించి చేతులెత్తి, ప్రభువా నీకు స్తోత్రాలు, నువ్వు నా జీవితంలో చేసిన మేలు స్తోత్రం అనుకో. 5 నిమిషాలు కరెక్ట్గా స్తుతిస్తాను, 6వ నిమిషం అయిపోయాడు అనుకో, అంతే. నువ్వు
5 నిమిషాలు స్తుతించు, మారిపోద్ది నీ ఆలోచన. జనరల్గా నీ కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు 5 అంకెలు లెక్కెట్టు, 6 అంకెలు లెక్కెట్లు ఆగిపెట్టేస్తాం, కొడేస్తాం అంతే. 6 అంకెలు లెక్కెడితే పోద్దా? కానీ దేవుణ్ణి ఆరాధించు, మారిపోద్ది నీ మనసు. ఎప్పుడు నీ మనస్సు దేవునితో కలిసిందో దేవుని పోలికలు నీలోకి వస్తాయి. నువ్వు ఆరాధించేటప్పుడు ఎప్పుడు నీ హృదయం ఆయనతో కనెక్ట్ అయిందో, ఎప్పుడు మనస్ఫూర్తిగా ప్రభువుతో నువ్వు కలుసుకోగలిగేవో, రిలేషన్ ఉందో నీకు ఆయనకి, ఆ రిలేషన్ ఉన్నప్పుడు ఆరాధనలో ప్రార్థనలో నువ్వు ఏడుస్తావు. నేను ఇలా ఆలోచించానేంటి ప్రభువా, నేను ఎలాంటి తప్పు చేశానేంటి ప్రభువా, దేవా నేను ఇప్పుడు ఫోన్ చేసి పాపం చేసేద్దును, నువ్వు నన్ను కాపాడేవనే ప్రార్థన వస్తుంది. మారిపోతాయి. పోరాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. నీ జీవితంలో ఎప్పుడు రాజీ పడ్డావో అప్పుడే ఓడిపోయాం మనం. నేను ఇంటర్ చదవలేను అని ఎప్పుడైతే రాజీ పడ్డావో 10థ్తో నీ జీవితం ఆగిపోతుంది. నేను ఇంత దూరం వెళ్ళలేను, ఇక్కడికి మించి నా వల్ల కాదని ఎప్పుడైతే నువ్వు రాజీ పడతావో అక్కడితో నీ ప్రయాణం ఆగిపోద్ది. ఏ పాపం దగ్గర అయితే నేను ఇంకా దీంతో పోరాడలేను అనుకుంటావో అక్కడితోనే నీ పాపపు జీవితం ప్రారంభమైపోద్ది. అక్కడితోనే పాపపు బానిసత్వం నీ జీవితంలో ప్రారంభమవుతుంది. ఆగిపోకో. నీలో ప్రేరేపణలు కలిగినప్పుడు నీకు ఇచ్చాము కదా ఒక సిద్ధాంతం, పట్టుకో, ప్రార్థన చేయి, ఆరాధన చేయి, స్తుతించు, పాడుకో. మంచి పాటలు ఉన్నాయి, మంచి మంచి పాటలు ఉన్నాయి. ఆ మంచి పాటలు పట్టుకో. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 15 ఏళ్ళు అయినా. ఇందాక విజయ్ పాడినప్పుడు, ఇకనైనా కానీ నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఆ ఊరికి ఎవరో చుట్టాలట వస్తే ఆ చుట్టాల అమ్మాయి చర్చికి వచ్చినప్పుడు పాట పాడింది. ఆ పాట మేము రాసుకుని ఎక్కడదాన్ని మొత్తం కూడా నేర్చేసుకునే వాళ్ళని పాటలు వదిలేవాళ్ళం కాదు. తను పాడుతుంటే అది ఎప్పటి పాట, 25 సంవత్సరాల క్రితం పాట. అంటే నేను అప్పుడోని కాదు, అంత ముందు పాట అని చెప్పింది ఆ పిల్ల. అది 25 సంవత్సరాల క్రితం పాట. ఆ పాట ఎప్పటికి కూడా గుండెల్ని కొయ్యగలదు, ఎందుకంటే దాంట్లో జీవం ఉంది, జీవం ఉంది. ఇప్పుడు సెంటిమెంట్ సాంగ్స్ మంచి వైలిన్ నీట్గా మ్యూజిక్, అబ్బబ్బలే కంపోజ్ చేశారా అంతే, ఇంక అంతకంటే ఉండదు. కానీ జీవం, ఇప్పుడు కూడా జీవం ఉన్న పాటలు వచ్చినాయి సెంటిమెంట్ సాంగ్స్. అవి గుండెల్ని కొయ్యగలవయి, కదిలించగలవు. అలాంటి కదిలించే కొద్దిగానే ఉన్నాయి కానీ వాటిని పట్టుకో. అలాంటి పాటలతో ప్రభుని ఘనపరచు, ఆరాధించు. నీవు నా దగ్గరికి వచ్చి చెప్తావు వర్కౌట్ అయిందని. దేవుని స్తోత్రం. వాక్యం ఉంది మరి. నీ తలంపులకి ఆయన కావాలంటానని ప్రామిస్ చేశాడు. నీ హృదయ తలంపులకి ఆయన కావాలంటాడు, పరిగెత్తనవాడు వాటిని. అవి ప్రేరేపణలు వచ్చినప్పుడు దేవుడు వాటిని ఆపుతాడు. ఫైట్ చేయి, నువ్వు ఆగిపోవద్దు, నువ్వు తలదించేసుకోకో, నువ్వు చేయలేననుకోవద్దు. నీ మనసులో నీ దర్శనాలు వచ్చినాయా, చచ్చట కళ్ళు వచ్చినాయా, ఫైట్ చేయి. ఉపవాస ప్రార్థన చేసి ఫైట్ చేయి, ఆగిపోవద్దు. ఆ కళ్ళు వస్తాయి, నీ ఆలోచనలు పాడు చేసేద్దు. నీ ఇహలో నువ్వు నీ కాన్షియస్లో నీకు రకరకాల ప్రేరణలు వస్తున్నప్పుడు ఏమాత్రం ఆలోచించుకో. ఎట్టి పరిస్థితులను బలంగా ఎదిరించు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన అంతే, మీకు ఇంకొకటి కాదు. నువ్వు ఆదివారం నుంచి ఆదివారం మధ్యలో ఏమీ లేకపోవడం వల్ల ఎలా పడుతున్నావు. నువ్వు ప్రొద్దున లెగ్గానే చిన్న ఆరాధన చేసుకో, లేదా కుదరగానే ఆరాధన చేసుకో. నీ మైండ్ నీకు అర్థమవుతుంది, ఇది కొంచెం ఇటు అటు కదిలేలాగా ఉందేంటి, కొంచెం ఈరోజు వీక్గా ఉన్నాను, అందులో పడిపోయేలా ఉన్నాను, నాకు ఏదో తప్పు చేసే ఆలోచనలు కనబడుతున్నాయి అనిపించిందా, ఇమ్మీడియట్గా ఆరాధన మొదలుపెట్టు. ఆరాధన చేయి చాలు, అన్నీ మారిపోతాయి. కీర్తనలు చదివినప్పుడు ఎలా ఉంటాయో తెలుసా, చాలా ఏడుతా పాట మొదలెడతాడు, స్తుతిస్తా పాట ముగిస్తాడు. హల్లెలూయా. ఎందుకని? అరే నీ బాధే మాయమైపోయినప్పుడు ఆరాధించేటప్పుడు ప్రేరణ ఒక లెక్క. నీ బాధ, నీ మూడ్ మార్చేస్తుందండి. సింపుల్గా చెప్పాలంటే నీ మోడ్ అన్నీ మార్చేస్తుంది నువ్వు ఆరాధన చేస్తే. హల్లెలూయా. దాన్ని ఆ ట్రిక్ వాడండి. అది మన ఫైట్, అది మన పోరాటం. ఇది బాగానే ఉంది, నా కళ్ళకి అది రాకుండా ఆపుకున్నాను, బాగానే ఉంది. నా వ్యక్తిగతంగా నాలో వాడు ప్రేరేపించినప్పుడల్లా నేను ఆరాధిస్తూ పోరాడుతున్నాను, పాడుతూ నేను పోరాడుకుంటున్నాను, నన్ను నేను స్వాధీనపరచుకుంటున్నాను, బాగానే ఉంది. గేట్ బయటికి వెళ్ళేసరికి 15 మంది ఉన్నారు సైతాన్ గాళ్ళు. ఉంటారు, మన కోసం ఎందుకు ఉంటారు? ఒక్కొక్కడు ఒక్కో రకమైంది మన మీద పడేస్తాడు. మరి అప్పుడేంటి? అప్పుడు సంగతి ఏంటి? బైబిల్లో సింహాలతో పోరాడిన వాళ్ళ పేర్లు చెప్పండి. నెంబర్ 1 దానియేలు,
దావీదు ఇంకా సంసోన్ బాణం. ఏమండి ఒక మాట, సంసోను పోరాడి దెబ్బలాడి సింహాన్ని చంపాడు, సూపరు. దావీదు పరిగెత్తి ఇది ఇంకా దారుణం, అది ఎదురుపడితే చంపాడు, వెనకాల వెళ్ళి చంపాడు. ఈయన పరిగెత్తి వెళ్ళాడు, దాన్ని పట్టుకున్నాడు, నోట్లోంచి గొర్రెపిల్ల లాగాడు, జూలట్టుకున్నాడు, నేలకేసి కొట్టి చంపాడు. ఇంతంత పెద్ద ఫైట్లు చేసిన వాళ్ళు వదిలేసి ముందు దానియేలు పేరు ఎందుకు ఎత్తారు? ఏమన్నా ఫైటింగ్ ఉందా అక్కడ? లేదు. కానీ దానియేలు పేరు ఎందుకు ఎత్తామంటే సంసోనికి ఎంతో గీర్లు పడి ఉంటాయి. దావీదుకి ఆయాసం వచ్చి ఉంటుంది, సింహాన్ని పైకెత్తి కొట్టినాడు, బాణం కొట్టిన తర్వాత భుజాలు నొప్పి వచ్చి ఉంటాయి. మరి దానియేలుకో కూల్, ఏం లేదు అక్కడ. ఒక సింహం వచ్చినప్పుడు ఫైట్ కరెక్ట్. 100 సింహాలు ఉన్నాయి. ఇప్పుడు దావీదుని అందులో పడితే ఊహా అన్నడానికి ఎగరేసేస్తాయి. సంసోన్ అందులో పడేసానుకో, ఎక్కడంతా గాడిద దవడ ఉంటే వేసేస్తాను, గాడిద దవడ లేదు, ఏమీ లేదు, లేపు పడేస్తాయి. సింహాలు ఒకటి ఉన్నప్పుడు మీద పడి ఫైట్ చేస్తాం. అదే మన అన్కాన్షియస్లో సాతాను వస్తే పోరాటం, మన కాన్షియస్లో మనకు ప్రేరణలు వస్తే పోరాటం. కానీ సింహాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫైట్ చేయకూడదు, దాని నోటి నుంచి తప్పించుకోవాలి. హల్లెలూయా. దాని నోట పడకుండా తప్పించుకోవాలి. అది నోరు తెరవకుండా మనల్ని చూసి మనం తప్పించుకోవాలి. అందుకే అందరం దానియేలు పేరెత్తాం. ముందు అందరం పోరాడిన వాళ్ళు ఉన్నారు, కానీ దానియేలు ఎందుకు కొట్టే ఛాన్స్? చాలా సింహాలు ఉన్నాయి, ఫైట్ చేసే అవకాశం లేదు. కానీ ఉదయం బయటకు వచ్చేసరికి దేవుడు నన్ను తప్పించాను, దేవునికి స్తోత్రం. అది గొప్ప. ఫైట్లో 2 రకాలు ఉంటాయి. ఒకడు వచ్చాడు మన మీదకి, బాధేశాం, బలి కొట్టారా, బాగుంది. 20 మంది వచ్చారు, చుట్టూరు ఇల్లు కాశారు, తప్పించుకుని బయటకు వచ్చాడు. 20 మంది వచ్చారు, ఎలా తప్పించుకున్నావురా? అది కూడా ఫైటే. 20 మందిని ఎందుకు కొట్టలేదురా అని ఎవడన్నా అడుగుతాడా? ఎవడ అడగడు. 20 మంది నుంచి ఎలా తప్పించుకున్నావురా అని అడుగుతాడు. మన ఫైట్ 2 రకాలు. మన మీద అటాక్ చేశాడా, తిరిగి పడిపోవడం ఆడి మీద, అది వేరు. కానీ మన చుట్టూరు మనం తెల్లవారి బయటికి వెళ్ళేసరికి సింహాల గుంపులు ఉన్నాయి బయట. వాల్ పోస్టర్లు ఎలాగ ఉన్నాయండి, ఘోరం అండి. మన దేశం దరిద్రం అండి, దరిద్రం. వాల్ పోస్టర్లు గోళ మీద సరే పిల్లలు ఏమైపోతారండి, చదువుకుని యవ్వనస్తులు ఏమైపోతారు? సిగ్గు లేదండి వీళ్ళకి ఎవరికనే? దారుణం. బయట వాల్ పోస్టర్ దగ్గర నుంచి జనాల దగ్గర నుంచి అన్ని సింహాలే. ఆడపిల్లలు మరీ ఘోరం అండి, సగం బట్టలు వేసుకుని వచ్చేస్తారు వీళ్ళు. దారుణం. బయటికి వెళ్ళేసరికి ఎంత ఘోరం. ఈ మగవాళ్ళు, ఒక అమ్మాయి బయటకు వస్తే ఈ అమ్మాయి ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరం వెళ్ళేసరికి 50 మంది చూస్తారు ఆ అమ్మాయి. ఇంకా అలా తయారయ్యారు యవ్వనస్తులు. బయట నువ్వు అడుగు పెడితే అన్ని సింహాలే. నీ డబ్బులు లాక్కెళ్ళిపోవడానికి, నీ వస్తువులు లాక్కెళ్ళిపోవడానికి, వాళ్ళ వ్యాపారాల్లోకి నిన్ను లాక్కెళ్ళిపోవడానికి. ఏమైందో 10 రోజుల నుంచి రోజు ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు, మీకు ఇన్సూరెన్స్ చేస్తాను. నేను పోతానని ఆడెందుకు అనుకుంటున్నాను నాకు అర్థం అవ్వలేదు. ఇన్సూరెన్స్ చేస్తాను, నువ్వెవడరా బాబు? నేను ఇంకా ఫోన్ ఎట్టాను, నాకు సిరాకు వచ్చింది అన్న. అదేదో ఇన్సూరెన్స్, నాకు ఇన్సూరెన్స్ ఎందుకు రా బాబు? చంపేస్తున్నారు. ఏదో తెల్లవారేసరికి మనల్ని ఏదో ఒక ప్రొడక్ట్లోకి లాక్కెళ్ళిపోవాలి, ఏదో ఒక స్కీమ్లోకి లాక్కెళ్ళిపోవాలి, ఏదో ఒక స్కామ్లోకి లాక్కెళ్ళిపోవాలి. ఇన్ని సింహాలు మనందరి కోసం ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? పోరాడాలా, తప్పించుకోవాలా? చెప్పండి. పోరాడతావా? తప్పించుకోవడమే పోరాటం. ఒకటి ఉంటే పోరాడతాం, తప్పించుకోవడమే పోరాటం. ఎందుకో చెప్పనా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వాడెవ్వడూ పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవునికి స్తోత్రం. చాలా ఉండొచ్చు సింహాలు, కానీ దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రం చేసుకును, తనను తాను కాపాడుకుంటాడు, తనను తాను దాచుకుంటాడు. ఇప్పుడంతా దాచుకోవడం కాదు, ఎక్స్పోజ్ చేసుకోవడమే. అందరూ చిన్న టాలెంట్ ఉంటే వీడియో తీసుకోవడం, పెట్టుకోవడం, ప్రతిదీ ఫోటోలు తీసుకోవడం, పెట్టుకోవడం, వీడియోలు తీసుకోవడం, పెట్టుకోవడం. నాకు ఇది వచ్చాను, నాకు ఇది వచ్చు, నాకు ఇది వచ్చాను, ఓ నాకు అని ఓ ఎదరికి వచ్చాడు. మేము అరే, దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రం చేసుకోను.
బయట సమాజానికి ఎక్స్పోజ్ అవ్వడాలని ప్రయత్నించి, ఎక్స్పోజ్ అయ్యి అందరికీ తెలిసేలాగా సేవ చేస్తూనే, అందరికీ తెలిసేలాగా పాటలు పాడి, అందరికీ తెలిసేలాగా ఎవరైతే పని చేశారో వాళ్ళు తర్వాత పడిపోయినట్టు తప్ప బాగుపడినట్టు నేను చూడలేదు. ఇదిగో నెరిసింది చెప్తున్నాను, పెద్ద వయసుతో ఎవ్వరు బాగోవడం నేను చూడలేదండి. మన పని బయట ఉండి చేయడం, చేసి ఇంట్లో పోయినోడు బాగుండని చూసాం, కానీ చీటికి మాటికి అత్తమాను మనల్ని మనం కనపరుచుకున్న వాళ్ళు ఎవ్వరు బాగుపడలే. పాడైపోయారు వాళ్ళు, చెడిపోయారు వాళ్ళు, ఆధ్యాత్మికంగా చెడిపోయారు, శారీరకంగా చెడిపోయారు, చెడ్డ పరిచయాలు, చెడ్డ స్నేహాలతో పాడైపోయారు వాళ్ళు. కారణం, దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రం చేసుకుంటాడు, తనను ఎక్స్పోజ్ చేసుకోడు, తన నలుగురికి కనపరుచుకోడు, ప్రతి చోట తన ఏంటో కనబడాలని చూడడం, భద్రం చేసుకుంటాడు, భద్రం చేసుకుంటాడు. మన పోరాటం మూడవది ఏంటో తెలుసా? భద్రం చేసుకోవడం. అపవాది గర్జించి సింహాలా తిరుగుతున్నాడు, విశ్వాసం మీదకి వచ్చాడా, విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరిస్తాం, హల్లెలూయా. కానీ మనల్ని పాపంలో తోయడానికి ప్రయత్నిస్తున్నాడా? మన పని ఏంటో తెలుసా? భద్రం చేసుకుని అక్కడి నుంచి తప్పించుకొనుట, అక్కడి నుంచి తప్పించుకొనుట. అది కూడా దానితో మనం పోరాటం చేయడమే. ఎలా తప్పించుకోవాలి, ఎన్ని కోణాల్లో తప్పించుకోవాలి, దేని నుంచి తప్పించుకోవాలి అనే మాటలు నేను మీకు చూపిస్తాను ఈరోజు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. పోరాడచ్చు కదా, దాంట్లోకి వెళ్ళిపోయి కూర్చుని వాళ్ళతో కూర్చుని ఏం మాట్లాడతాడో మాట్లాడంట్రా, నేను పడిపోను అనొచ్చు కదా. అది కాదు. జ్ఞానం అని చెప్పు విపరీత వాదాలు, రకరకాల వాదాలు, పెద్ద పెద్ద గొప్పవాళ్ళని కూర్చోబెట్టి సిట్టింగ్లు వేసేది మాట్లాడించేస్తారు. తర్వాత అపవిత్రమైన వట్టి మాటలు, ఎందుకు పనికిరాని మాటలు అంట. యాక్చువల్గా అపవిత్రం అంటే బూతుల గురించి మాత్రమే చెప్తులేదు అక్కడ, దాని ఒరిజినల్ తర్జుమాలో అది అనవసరమైన ఫూలిష్ మాటలు, ఎందుకు పనికిరాని మాటలు. ఎందుకు పనికిరాని మాటలు ఉన్న చోట కానీ గొప్ప జ్ఞానం అని చెప్పే చండాలమైన బోధకుల దగ్గర కానీ ఉండొద్దు అన్నాడు. ఎలాగ మన వాళ్ళు నాకు తెలిసినంత వరకు జ్ఞానం అని పేరు చెప్పి విపరీత వాదాలు, వీళ్ళ దగ్గర వాటి బోధలు వినరని నేను అనుకుంటున్నాను. వినేవాళ్ళు అంటే వింటామానండి. వట్టి మాటలకు దూరంగా ఉండవు, వట్టి మాటలకు దూరంగా ఉండవు. నాకు తెలిసినంత వరకు ఈ వారములో వినబడే వట్టి మాటల కన్నా ఎక్కువ మాటలు తర్వాత వారాల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది. ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి న్యూస్ ఛానల్ పెట్టుకుని కూర్చుని కమలానికి ఎన్ని, చేతికెన్ని, కాలుకెన్ని, దానికెన్ని, దీనికెన్ని, అయ్యి బాబాయ్ ఇదేంటి ఎలాగైపోయింది, అలాగైపోయింది, పందెం కాసేసాను, డబ్బులు పోయినాయి, డబ్బులు వచ్చేసినాయి, వాళ్ళందరూ కూర్చుని ఈ లోపు డిస్కషన్, అక్కడేం జరిగిందంటే ఇక్కడేం జరిగిందంటే ఇక్కడ. అరే బాబు, మనకెందుకు, మనకు అవసరమా? మాది పొలిటికల్ ఫ్యామిలీ కాదా? నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు మా అమ్మగారు ప్రెసిడెంట్, నేను జస్ట్ 10th అయింది. అప్పుడు మా రెండో అన్నయ్య కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ చేశాడు, మా వాడు ఒక 5 సంవత్సరాలు. ముఖ్యమంత్రితో ఫోటోలు, మంత్రులతో ఫోటోలు. మాది పొలిటికల్ ఫ్యామిలీ కదా, దాని జోలికి ఎందుకు వెళ్ళము? వ్యర్థమైన మాటలు, అంత మాటలు వీళ్ళు ఎలైజేషన్, వాళ్ళ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇన్ని సీట్లు రావచ్చు, అన్ని సీట్లు రావచ్చు, అన్ని సీట్లు. మనం మళ్ళీ కూర్చుని పేపర్ వేయించుకుని, టీవీ వేయించుకుని, దాని దగ్గర కూర్చొని గంటలు పడి అవన్నీ వినేసి బీపీ పెంచుకుని బాగా ఏంటి రకరకాల ఆలోచనలు పాటు చేసుకుని ఎందుకు మనకు? వట్టి మాటలకు ఏం చేయాలట? ఏం రాశాం, ఏం చదివాం? దూరంగా పో, దేవునికి స్తోత్రం అన్న. నేను దొరికిపోయాను, ఇవన్నీ చెప్పకరా బాబు, నువ్వు దూరంగా పో, మనకు వద్దయి, దూరంగా పో. ఎవరు గెలిచినా ఒకటే, ఎందుకంటే మన పార్టీ స్థిరం, దేవుని స్తోత్రం. మన పౌరసత్వం పరలోకంలో ఉంది, మన పథకాలన్నీ అక్కడి నుంచే వస్తాయి, హల్లెలూయా. ఇక మళ్ళీ ఇక్కడ పథకాలు అక్కడ పథకాలు వచ్చినా రాపోయినా ఏమైనా మనం ఇస్తున్నాం, మళ్ళీ మనం బిల్లు రూపంలో కడుతున్నాం, సత్తున్నాం కదా. ఎప్పుడు నేను 600, 300 కరెంట్ బిల్లు తప్ప ఎప్పుడు 1500, 2000 చూడలేదు. చూస్తున్నాను, ఇప్పుడు చూస్తున్నాం. మనం ఏం చేస్తాం మరి? ఏం చేయలేం. సో ఒక వైపు నుంచి పోతుంది, ఒక వైపు నుంచి వస్తుంది, అదంతా పక్కన పెడితే మన ప్రభుత్వం పరలోకంలో ఉంది, హల్లెలూయా. మన గవర్నమెంట్ అది,
మన గవర్నమెంట్ అది. మనం ఆ అధ్యక్షతలో ఉన్నాం కాబట్టి ఏ విధంగానూ ఆలోచించద్దు. దేవుని మీద ఉండండి. అపవిత్రమైన వట్టి మాటల జోలికి, ఆ వట్టి ఉపన్యాసాలు, వట్టి గోడ దగ్గరికి వెళ్ళొద్దు. అస్సలు వెళ్ళొద్దు. గెలిచారా పోన్లే, ఓకే, స్తోత్రం. ప్రార్థన ప్రభు, ఇదిగో ప్రార్థనలకు ఆటంకం లేకుండా, పరిచర్యకి ఆటంకం లేకుండా ఉండేలాగా కృప చూపించని మనం ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి దేవుడు ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ఉందాం. దేవుడు మనకేం ఆటంకాలు రాకుండా కాచునుగాక. అంతే. అంతకంటే మనకి అనలైజేషన్స్ అవసరం. ఒక ఆయన పందెం కాసాడంట, ఫ్యాన్ గెలుస్తే 30 లక్షలు. పోతే బాధే కదండి. 30 లక్షలు. జగన్ వచ్చి నా మీద నమ్మకం పెట్టుకుని 30 లక్షలు పోగొట్టుకున్నావు నాన్న తెచ్చిస్తాడా? ఎవడు? పోనీ గెలిచాడంటే అటుపక్కడికి పోతాగా 30 లక్షలు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 30 లక్షలు ఇస్తారని నా మీద నమ్మకం పెట్టుకుని పోగొట్టుకున్నారు అని ఎవడెవడో ఎందుకు? ఏంటి 30 లక్షల పందెం కాసాడా అనుకోకండి. వీళ్ళందరూ ఎక్కడ స్టార్ట్ చేయరనుకున్నావు? పేపర్లో రాజకీయాల గురించి చదవడం స్టార్ట్ చేసి, తర్వాత ఎలక్షన్లకి కూడా తిరగడం స్టార్ట్ చేసి, పార్టీలు కూడా తిరగడం స్టార్ట్ చేసి, పార్టీ ఆఫీసుల దగ్గర తిరగడం స్టార్ట్ చేసి, ఆ తర్వాత పందెల దగ్గరికి వెళ్ళిపోతారు. నువ్వు ఇక్కడ ఎక్కడో ఉన్నావు, ఇందులో పందెల దాకా వెళ్ళకపోయి ఉండొచ్చు, కానీ వెళ్ళిపోతే ఇంకా నీ కర్మ నేనేం చేయలేను. ఎక్కడో చోట ఉంటావు, తర్వాత నీ జీవితం అదే. మనకు వద్దండి. మరలా దౌర్భాగ్యం ఏంటంటే ఈ వారంలోనే 2020 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుందంట. నువ్వు పోరాడడానికి సరైన టైం ఇది. దేవుని స్తోత్రం. నువ్వు పోరాడడానికి, విశ్వాస సంబంధమైన మంచి పోరాడడానికి వట్టి వాటి జోలికి నేను వెళ్ళను ప్రభువా. దేవుని స్తోత్రం. వట్టి వాటి జోలికి వద్దు, అనవసరమైన వాటి జోలికి వెళ్ళొద్దు ఇక అని ఫిక్స్ అవ్వు. ఏమి అసలు పక్కన పెట్టు. నువ్వు ఫోన్ ఓపెన్ చేస్తే అవే నువ్వు పక్కన పెట్టు. పాటలు పాడుకో, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకో, నీ కుటుంబంతో నువ్వు గడుపు. తర్వాత నువ్వు చేస్తున్న వ్యాపారం, ఉద్యోగం, దాన్ని నీ ఎఫర్ట్స్ దాని మీద పెట్టు. నిన్ను ఒక వ్యక్తి జాయిన్ చేసుకున్నాడంటే నీ వల్ల అతను లాభం పొందుకోవాలి. నిన్ను ఒక వ్యక్తి పనిలో పెట్టుకున్నాడంటే నీ వల్ల అతను లాభం పొందుకోవాలి. నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నాడంటే దానివల్ల నలుగురికి ఉపాధి కలగాలి. అలా నీ ఎఫర్ట్స్ అంతా దాని మీద పెట్టు. ఇది నీ జీవితం. అవన్నీ చూసుకున్నాడు. 6 కొట్టాడు, ఇటు 4 కొట్టాడు, వీళ్ళు ఎన్ని సీట్లు కొట్టారు, దానివల్ల నీకేం రాదు. అర్థమైందా? వట్టి వాటికి దూరంగా పారిపో. దేవుని స్తోత్రం. బైబిల్లో మాట చెప్తున్నాను, దూరంగా పారిపోయాక. నేను అన్నానుగా, సింహాల నోర్లు పడకుండా నిన్ను నువ్వు భద్రం చేసుకున్నట్లు దూరంగా వాటి నుంచి పారిపో. హల్లెలూయా. నెంబర్ 2, దేని నుంచి మనం దూరంగా పారిపోవాలి? తిమోతికి రాసిన మొదటి పత్రికే 6వ అధ్యాయంలో 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, ఫుట్ నోట్లు ఏముంది? విడిచి పారిపోవాలట. దేన్ని విడిచి? 9వ వచనం, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలో, ఉరిలో, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఎంత ఘోరమైన మాటలు రాశాడు. శోధన, ఉరి, నష్టం, నాశనం. ఇక ఏం రాశాడు తెలుసా? విశ్వాసం కోల్పోయి వాళ్ళ నాన్నలే పొడి చేసుకుంటారట. అంటే ఆత్మహత్య చేసుకునే ఆధ్యాత్మిక ఆత్మహత్య. ఎవరో? ధనాపేక్ష కోరుకునే వాళ్ళు. ఎందుకో నాకు అర్థమవుతుందంటే, దైవజనుడా అని ఎత్తి మరీ చెప్పిన పాస్టర్లు అందరూ ఇందులోనే ఎందుకు పట్టరు నాకు తెలియదు. ఎంత డబ్బు పిచ్చో పాస్టర్లో 90% పైన వాళ్ళకి డబ్బు పిచ్చి. వాళ్ళు ఏమయ్యారు? చివరికి విశ్వాసమును కోల్పోయి. ఎందుకు? 4 రూపాయలు ఉంటే అవసరానికి అవి ఉపయోగపడతాయి. విశ్వాసం ఎందు మీద ఉంది? డబ్బు మీద ఉంది. అమ్మో 10,000 దయకపోతే, రేపు సడన్గా ఎవరికైనా ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే, ఈ 1,00,000 పక్కన పడకపోతే ఏంటి, ఈ ఒక చిన్న సైట్ కొనుక్కొని పక్కన పడకపోతే, రేపు పిల్ల ఎదిగిన తర్వాత ఆమెకి పెళ్లి చేసేటప్పుడు ఏమీ తెలుసురా నీకు? నువ్వు ఉంటావా? అమ్మాయి ఉంటుందా? ఈ సైట్ ఉంటుందా? అసలు ప్రభు వచ్చేది ఇది ఏమైనా ఉంటుంది ఏంటి? దాని గురించి ఆలోచించి డబ్బులు లాగి, అది లాగి, ఇది లాగి, డబ్బు పిచ్చి. విచిత్రం ఏంటంటే, డబ్బు లేని వాడికి డబ్బు అవసరం, డబ్బు ఉన్నవాడికి డబ్బు అపేక్ష. డబ్బు లేని వాడికి డబ్బు అవసరం, కష్టపడి సంపాదించుకుంటాడంతే. డబ్బు వస్తున్న వాడికి అపేక్ష, ఇంకా 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 కావాలి.
ఇంకా కావాలి. 20-30 మంది సంఘం ఉన్నప్పుడు అతనికి డబ్బు అంటే లెక్కేం లేదు. వస్తే లేకపోతే లేదు. ఓ 100-200 మంది సంఘం అయినప్పుడు 25,000-30,000 అకౌంట్లో పడుతున్నప్పుడు ఇప్పుడు కావాలి డబ్బు. కావాలి. ధనాపేక్ష సమస్త కీడులకి మూలం కాబట్టి తిమోతి దాన్ని వదిలి పారిపో అన్నాడు. మన అందరం కూడా ఏం చేయాలండి? ధన ఆపేక్ష ఉంటుందే, ఆపేక్షని వదిలేసి పారిపోవాలి. ఆపేక్ష అంటే ఎప్పుడుందో ఎప్పుడు తెలుస్తుంది? మొన్న తెలిసింది కదా అందరికీ. ఆడు ఇలాగా కాగితాలు ఇలా తిప్పగానే 10,000 తేరగా వచ్చేస్తున్నాయి. ఆ ఓట్లోడు ఇలా తిప్పగానే 10,000 తేరగా వచ్చేస్తున్నాయి, 15,000 తేరగా వచ్చేస్తాయి. అప్పుడు తెలుస్తుంది నీలో ధనాపేక్ష ఉందో లేదో. రేపు అన్న రోజు ఎవడో ఒకడు మీ కుటుంబానికి 50,000 తెచ్చిచ్చేసి కట్ట, ప్రభు ఈ ఒక్కసారికి క్షమించే అనాలనిపిస్తుంది. ఒక్కసారి క్షమించే 50,000 ప్రభు ఏమంటాడో తెలుసా? తీసుకుని అంతటితో సరిపెట్టుకొని జీవితానికి. ఏముంటుంది? ఎన్ని రోజులు ఉంటాయి? నీలో అపేక్ష ఉందో లేదో బయటకు వచ్చింది. నువ్వు ధనాపేక్ష గలదానివి, ధనాపేక్ష గలవాడు అయితే చంపుకోదాన్ని, పారిపోదాని నుంచి. అది నిన్ను మింగేస్తుంది. ఎవరికైతే డబ్బు పిచ్చుందో ఇంకా సంపాదించి దాచుకోవాలి, ఆస్తులు కొనుక్కోవాలి, మనకి ఇంకా ఇది కావాలి అది కావాలని ఎవరైతే దాని గురించి కలలకు అంటారో అట్టివాడు తన విశ్వాసమును చెరుపుకొని శోధనలో, ఉరిలో, నష్టములో, నాశనంలో పడి తమను తామే పొడుచుకున్న దౌర్భాగ్య స్థితికి పోతారు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? ధనాపేక్ష నుంచి దూరంగా పారిపో అంటే అర్థం ఏంటంటే, ఎవడన్నా పిలిచి రే ఓ పని ఉంది, రాత్రికి మన ఇద్దరు సంచుల్లో ఇది పట్టుకుని సీక్రెట్గా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారంటే నీకో 10,000 నాకో 10,000 మిగిలితే అన్నాడనగా. అవునా అని అట్లా పారిపో. ఒరే ఎరా అంటే బైబిల్లో పారిపోమనుంది. పారిపో, ఇంక వెనక్కి చూడకో. ఎవడన్నా ఇలాంటి దిక్కుమాలిన ఆఫర్లు ఇచ్చాడనుకో, పారిపో, వెనక్కి చూడక ఇంకా శిరీష దగ్గరికి వచ్చి ఇంజక్షన్లు అమ్మేసుకోవచ్చు, సోడా బుడ్డీలు అమ్మేసుకోవచ్చు. ఎవరైనా చెప్పారంటే వెంటనే ఒక్క నిమిషం ఉండక్క అని పరుగు. ఇంకా ఏ అంటే పారిపోమన్నాడు ఆ దేవుడు. వద్దు, ఇది ఆ డబ్బులు వద్దు మనకి, ఆ అవకాశాలు మనకొద్దు. ధనాపేక్షకి దూరంగా పారిపోవాలి. హల్లెలూయా. నెంబర్ 3, దేనికి మనం దూరంగా పారిపోవాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ఏం చేయాలంట? ఫైట్ చేయొచ్చు కదా వాటితో. దేవుడు పిరికితనాన్ని ఊరిపోస్తున్నాడా నీకు? కాదు. అది నీ దగ్గరకు వచ్చిందనుకో, మన పని ఏంటి? దావీదు జూలెచ్చుకుని కొట్టినట్టుగా దొల్లించి కొట్టాడమే. నువ్వెందుకు ఎంతో దాని దగ్గరికి? నువ్వెందుకు వెళ్ళాలి దాని దగ్గరికి? కొంతమంది ఏమండి పెళ్ళికి భోజనాలకి పిలిచారండి. ఓకే, భోజనాలకే కదా. భోజనాలు ఎక్కడమ్మా? గుళ్ళల్లో. ఎక్కడ? గుళ్ళో కూడా కాదు, గుళ్ళల్లో అంట. ఎన్ని గుళ్ళు ఉన్నాయి అక్కడ? వెళ్ళి వచ్చిన తర్వాత పాస్టర్ గారు జ్వరం వచ్చిందని ప్రార్థన చేయండి. ఎవడెళ్ళమన్నా నేను? పీడకల్లో వచ్చేస్తున్నాయండి. చీమక తినలేదా చిన్నప్పుడు? చీమక ఏంటి? నా పొట్టలో ఏలెడితే నేను కొట్టినా నువ్వు గుళ్ళోకి వెళ్తా రాడా? వస్తాడు. ఎందుకు వెళ్ళావు? ఏం పని మనకే? విగ్రహారాధనకు దూరంగా పారిపో. పిరికితనం కాదు అది, మనకు అంటుకోకూడదు. ఇప్పుడు ఒక శుభకార్యం ఇంట్లో జరుగుతుంది అనుకోండి, విగ్రహ సంబంధమైన ఏదైనా దూరంగా, ఇంకా దరిదాపులో ఉండకూడదు. ఎవరన్నా గబుక్కని అలాంటి తెస్తానుకో, దూరంగా పట్టుకెళ్ళి పాడేయని చెప్పి, దూరంగా, ఇంకా మళ్ళీ దరిదాపుల్లోకి ఉండకూడదు. అది మనకు చాలా దూరంగా ఉండాలి. విగ్రహంలో ఏమైనా ఉందా లేదా? ఏం లేదు కదా, 100% ఏమీ లేదు. మరే ఎందుకు పారిపోలా? అప్పుడు విగ్రహంలో ఏమీ లేదు, దాన్ని పుట్టించినోడు ఉన్నాడే, దానికి ఏదో ఒక మహిమ ఉందని జనాలతో నమ్మించడానికి ఈ సాతానుగాడు కొన్ని పనులు చేస్తాడు. అక్కడ ఎక్కడైతే అత్యధిక విగ్రహారాధన పూజలు ఏ రోజు 1-2 రోజులు ఎక్కడ జరుగుతాయో నువ్వు అబ్జర్వ్ చేయి. దాని దరిదాపుల్లో క్రిస్టియన్స్, కొంచెం నామకార్థంగా ఉన్న క్రైస్తవులకి హెల్త్ ప్రొవైడ్ అవ్వడం కానీ,
లేదా ఎవరో ఒకరు చచ్చిపోవడం కానీ, లేదా అంటే క్రిస్టియన్స్ కాకపోయినా ఆ దరిదాపులో ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వడం కానీ, ఏదో ఒక పెద్ద ప్రమాదం కానీ జరుగుతుంది. ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, నేను చాలా సంవత్సరాలు గమనించాను. ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడైనా పెద్దగా జరుగుతుందో నాశనం. కాకినాడలో ఓ పీఠ ఉంటుంది. ప్రతి సంవత్సరం 10 రోజులు 15 రోజులు ఏదో జరుగుతుంది. నేను బిజినెస్ చేస్తున్న కొత్తలో, అంటే మా నాన్నగారితో బిజినెస్కి వెళ్తున్న కొత్తలో అవి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన రెండో రోజు అప్పుడే డివైడర్లు వేస్తున్నారు కరెక్ట్గా. ఈ పీఠానికి ఎదురుగుంటా లారీ వెళ్ళిపోయి గుద్దేసి ఆ స్తంభాన్ని కొట్టేసుకుంది. ఆ డ్రైవర్ కోమలో పడి ఏమైందో తెలియదు. తర్వాత రెండో రోజు ఏంటి ఎలా జరిగింది అనుకున్నాను. తర్వాత సంవత్సరం ఇక్కడికి వచ్చి కాకినాడ ప్రార్థన చేయించుకుని, వాళ్ళు ఏదో ఉంటాయి ఆశీస్సులు, పూజ చేయించుకుని, వ్రతం చేయించుకుని 9 మంది ఫ్యామిలీ రాజమండ్రి వెళ్తుంటే రాజానగరం దగ్గర టర్నింగ్లో యాక్సిడెంట్ అయ్యి ఆ కుటుంబానికి సంబంధించిన 8 మంది చచ్చిపోయారు. 8 మంది చచ్చిపోయారు. అప్పుడు నా మైండ్లో ఒక ఆలోచన పడింది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమైనా లింక్ ఉందా? అక్కడి నుంచి నువ్వు చూడు, ఎప్పుడైనా మీ దరిదాపుల్లో ఎక్కడైనా ఓ పూజలు ఆడవాడు చేశారు, ఆ ఇంట్లోనూ ఆ పక్కనో ఆ చుట్టుపక్కల. ఎందుకంటే సైతాన్ గడి పని ఏంటో తెలుసా? ఎప్పుడు మనుషుల్ని బాధ పెట్టడమే. దొంగోడు ఎప్పుడన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఏమీ లేదంటే అయ్యో బేదోళ్ళని జాలిపడి ఆ ముందింటి దగ్గర దొంగతనం చేసింది తెచ్చింది పడేసి పోడాడు. చేటో చీపురు ఎలాగొచ్చాను కదా అని పట్టుకుపోతాడు. బైబిల్లో ఉన్న మాట, దొంగతనం చేయుటకు చంపుటకు వస్తాడు తప్ప వాడు మంచి చేయడానికి రాడు. సైతాన్ గడు ఎప్పుడు మంచి చేయడు. నువ్వు అబ్జర్వ్ చేయి, ఏదో ఒక నష్టం జరుగుతుంది. ఆఖరికి మొన్న జరిగినాయి. డిసెంబర్ అనుకుంటున్నాను, డిసెంబరే కదా, డిసెంబర్ ఫస్ట్ వీక్లో అనుకుంటా, కాకినాడలో డిసెంబర్లో కదా అనుకుంటా. 4 రోజులు జరిగినాయి. 5వ రోజు వర్షం స్టార్ట్ అయింది. 6వ రోజు అన్నీ మునిగిపోయినాయి. 10 రోజులు అయ్యేసరికి ఆనపగా 120 రూపాయలు కొనుక్కున్నాం. మొత్తం పోయినాయి, మొత్తం మునిగిపోయినాయి. అది ఎప్పుడు ప్రారంభమైతే అప్పుడు నష్టం, నాశనం ఉంటుంది. దాని యొక్క ప్రభావం దాని చుట్టూ ఉంటుంది. మనం ఏం చేయాలో తెలుసా? అలాంటి మన ఊరిలో కానీ మన వీధిలో కానీ జరుగుతున్నప్పుడు ఇంట్లో మోకరించి రెగ్యులర్గా నువ్వు పావు గంట అరగంట చేస్తే స్పెషల్గా ఇంకో అరగంట దానికోసం చేయాలి. ప్రభువా, వీడు ఘనపరచబడుతున్నాడు, ఈ ప్రభావం నీ ప్రజల మీద కానీ మా ప్రాంతం మీద కానీ ఉండకుండా ఆపని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని ఆరాధన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వాడు ఎలా ఉండలేడో, వాడికి మహిమ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతంలో వాడి పవర్ ఉంటుంది, వాడి ప్రభావం ఉంటుంది. నీకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఏదో ఒక పని మీద, ప్రార్థన చేసుకుని వెళ్ళు, నేను ఏమీ చేయలేడు. నీకు అవసరం లేదు, అక్కడికి వెళ్ళావనుకో కూడా వస్తాడు, అందులో డౌట్ లేదు. అలాంటప్పుడు నాకు ఫోన్ చేయకు. ఇంకా నువ్వేం పాటలు పడతావు, నువ్వు పడు. ఇంకా ఎందుకు మనకి? వాళ్ళందరూ నండి సంతర్పణకి రమ్మన్నారు, గుళ్ళోకి వెళ్ళక్కర్లేదట. బయట ఏంటి సాంబార్ కోసమేనా నీ బాధలన్నీ? అందుకే కదా నీ బాధలన్నీ. ఎందుకు మనకి దాని జోలికి ఎందుకు మనం వెళ్ళడం? విగ్రహారాధనకు దూరంగా పారిపో అంతే. మనం చెప్పాను కదా, దానియేలు పోరాటం ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరు 2 సింహాలతో సరిపోయింది. ఎన్ని 100 సింహాలు ఉన్నా సరే మనం నోరు మూయించవచ్చు. హల్లెలూయా. పోరాటం సైలెంట్గా సాగిపోవాలి. దానికి మనం దొరకకూడదు, మనం దాన్ని ముట్టుకోకూడదు, దానికి మనం దొరకకూడదు. సింపుల్గా ఏమీ లేదు. దానియేలు ఫైట్లో గీరు లేదు, సింహం చూలు రాలింది లేదు, ఏమీ లేదు. దాని పని దాంతే, ఈయన పని దీంతే. దేవుడు తప్పించాడు. హల్లెలూయా. ఆ పనాలు చేసుకుంటా పోతారు, మనం తప్పించుకుంటాం, మన పని మనం చేసుకుంటాం. ఇది అద్భుతమైన పోరాటం. దేవుని స్తోత్రం. తర్వాత ఇంకా దేని నుంచి దూరంగా పారిపోవాలట? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 22వ వచనం, ప్రతి విధమైన కీడుకి దూరంగా ఉండండి. ఫుట్ నోట్లో మాట చాలా బాగుంటుందండి. కీడుగా కనబడు ప్రతి దానికి దూరంగా ఉండండి. హల్లెలూయా. ఫైట్ ఇది, అద్భుతమైన పోరాటం. నువ్వు గేట్ బయటికి వెళ్తే నీకు ఎదురయ్యే వాటిలో కీడుగా కనబడితే దాని దగ్గరికి వెళ్ళొద్దు. కీడుగా కనబడి దానికి వెళ్ళదు. చాలామంది మగోళ్ళకి ఒక అలవాటు ఉంటుంది, ఏంటంటే పని అంతా చేసుకుని వాళ్ళు ఏదో డ్యూటీకి వెళ్ళిపోయాడు, వచ్చాడు, నీట్గా రెడీ అయిపోయాడు, ఏదో స్నాక్స్ తిన్నాడు, ఖాళీగా ఉండి సాయంత్రం బయటికి వెళ్ళి కూర్చోవడం అలవాటు ఉంటుంది. అలాంటి బేవర్స్ అలవాట్లు ఎవరికైనా ఉంటే మానేసుకోండి. అర్థమైందా? అలాంటి బేవర్స్ అలవాట్లు ఉంటే మానేసుకోండి. ఎందుకు వెళ్ళాలి? నువ్వు బయట ఏముంది? నువ్వు వెళ్ళి బయట కూర్చున్నావు, అక్కడ నీలాగా నీకంటే దారుణంగా అసలు పొద్దునుంచి పని లేని బ్యాచ్ అంతా కూడా అక్కడే ఉంది. వీళ్ళందరూ కూర్చుని మాట అనుకున్న తర్వాత అక్కడ ఒక గొడవ అవుతుంది.
తన్నుకునేటప్పుడు అలా వెళ్ళిపోతే ఎవడన్నా ఆగి ఏంటండి అని పక్కన ఉన్నాడు ఈడేం చెప్తాడు సార్ తిన్నదర కొట్టుకున్నారంటే ఇలా పని లేదు అంటారు. ఎందుకంటే పని ఉన్నవాడు అక్కడ ఎందుకు ఉంటాడు? ఆడి పని దగ్గర ఉంటాడు. పని దగ్గర ఉంటాడు. నీ పని అయిపోయిందా ఇంట్లోకి పోయి ప్రార్థన చేసుకో, నీ కుటుంబంతో గడుపు, దేవుడితో గడుపు, అంతే. ఎవడన్నా వచ్చి ఆడపిల్లలా లోపల ఉంటావు అంటే ఆడపిల్ల లోపల ఎక్కడ ఉన్నారా? అందరూ బయట ఉన్నారు, లోపల ఉన్నారా? ఆడవాళ్ళు వాళ్ళు బయట ఉన్నారు, అందుకే వాళ్ళు లోపల ఉండాలి. ఇంకేం చేస్తాం? ఆడపిల్ల ఎక్కడ లోపల ఉంటున్నారు? ఆడపిల్ల లోపల ఉండడం కాదు, భద్రం చేసుకోండి. దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రం చేసుకుని. మా ఊళ్ళో నాకు సాక్ష్యం ఎలా ఉంటుంది చెప్పనా? ఎప్పుడైనా బయటికి కనబడితే ఏమంటుంది? ఒరే ఊళ్ళోనే ఉంటున్నావా, కాకినాడ వెళ్ళిపోయావా అని అడుగుతారు. అది తెలియక ఎటకారం కాదు, ఎందుకంటే నేను కనపడిన వాడికి. ఇంట్లో ఉన్నా నేను కనపడినా, మేడ మీద ఉన్నా నేను కనపడినా, నా గదిలో పని ఉంది నాకు, నేను ఖాళీగా బేవర్సగాండి అయితే మేడెక్కి తిరిగో, బాల్కనీలో తిరిగో, కింద గేటు దగ్గర తిరిగో, అలాగ రౌండ్లు వేసుకుని నలుగురికి కనపడుతున్నా. ఖాళీ లేదు నాకు. నువ్వు అలా ఖాళీగా ఉంటే నువ్వు పని చేయి, నీకు పని లేకపోతే నాకు చెప్పు, నేను బోల్డంత పని చెప్తాను నీకు అసలు పడుకోవడానికి ఖాళీ లేనంత పని చెప్తాను. ఎందుకు ఊరి మీద తిరగడం? అలవాట్లు. ఈ ఆడవాళ్ళు వీళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళు వంటలు చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండొచ్చు కదా. ఇంట్లో ఎక్కడ ఉంటాం? టీవీ లేదు. ఇప్పుడు ఏం చేయాలా? న్యూస్ ఏంటి, ఈ సీరియల్ మనం చూడకూడదు కదా. అందుకని ఏం చేస్తాం అంటే బయట సీరియల్ చెప్పేది ఒకటి ఉంటుంది. శుభ్రంగా ఊళ్ళో జరిగిన ప్రాక్టికల్ స్టోరీలన్నీ చక్కగా సినిమాలు వేసే వాళ్ళు ఉంటారు ఊళ్ళో. ఆవిడ దగ్గర కూర్చుంటే ఆవిడ సీరియల్ వెనకాల సీరియల్ జరిగినాయే మళ్ళా అవన్నీ చెప్పుకుంటారు చక్కగా వింటాం. ఎందుకో మనకెందుకు? అది కీడు. అది అవన్నీ మనకు అవసరం లేదు. కీడు అనబడు ప్రతి దానికి దూరంగా ఉండి దాంట్లోంచి కీడులో పడతాను. మీ ఫ్రెండ్స్లో నేను అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటానండి. మా వాళ్ళు తాగే వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్లో సినిమాలు చూసేవాళ్ళు. పోతావు నువ్వైతే. కీడు అనబడి ప్రతి దానికి దూరంగా ఉండు. హాయ్ చెప్పు. నీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే పిలు, వాడింట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళు, అయిపోయింది. అంతే తప్ప రోజు కలుసుకుని రాసుకుని పూసుకుంటే రాసుకున్నప్పుడు ఆడిదే అంటుకుంటుంది. నీ పరిశుద్ధత ఏమి అంటుకోదు ఆడికి. నీ పరిశుద్ధత ఎందుకు అంటుకుంటుంది? ఆడి పాపమే నీకు అంటుకుంటుంది. అందుకనే కదా దుష్ట స్నేహం మంచిని అడగడం చెరుపుదని రాశాడు. చెడు స్నేహితుల దగ్గర ఉండొద్దని ఎందుకు రాశాడు? ఫస్ట్ పాట ఏంటి కీర్తనలో? అదే కదా. చెడ్డ స్నేహం చేయొద్దనే కదా ప్రభు రాశాడు. కీడు అనబడు ప్రతి దానికి దూరంగా, ఏది కీడో దానికి దూరంగా ఉండు. ఏది కీడో దానికి దూరంగా ఉండు. వస్తారు ఎవడో ఈ ఆడవాళ్ళకి ఫ్యాన్సీ సామాన్లన్నిటితో తోసుకుని వస్తాడు ఒకడు ఊళ్ళోకి. వచ్చినప్పుడు వెంటనే మనోడు ఈ పెట్టి చూసారా, ఈ టాయిలెట్ సామాన్లు ఏదో అంటారు దాన్ని, అదే కదా. ఆ పేరు ఎందుకు పెట్టారో మరి తెలియదు మనకి. దాంట్లో ఇందులో లిప్స్టిక్ది పెట్టుకోవచ్చు, ఇదిగో చూడమ్మా ఈ లిప్స్టిక్ వేసుకున్నట్టు ఉండదు, ఈ పౌడర్ రాసుకున్నట్టు ఉండదు అని చెప్పాడంటే నువ్వు వెంటనే ఏం చేయాలి? తక్కువ 4 మెట్లకి ఏమంటే కీడుకు దూరంగా పొమ్మన్నాడు నా దేవుడు. స్తోత్రం. అవునా, బాగుంటుందా అన్న అయిపోయావు నువ్వు. బాగుంటుందా అన్నావంటే అయిపోయావు నువ్వు. ఎందుకు బాగుండాలా? నువ్వు బాగోలేదైతే ఎవరైతే నా ముఖం దరిద్రంగా ఉంటుందని అనుకుంటారో వాళ్ళు అలాంటి వాటి దగ్గరికి వెళ్ళండి. నేను బాగానే ఉన్నాను అనుకున్న వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళొద్దు. స్తోత్రం చెప్పండి. అరే ఇదే డైలాగ్ ఏంట్రా ఇంట్లో ఏమన్నా కొందే కానీ ఏమి నువ్వు బాగుంటావు అనుకున్నావు, దరిద్రంగా ఉన్నావు అయితే రాసుకో నువ్వు దరిద్రంగా ఉంటావని తెలియదు నాకు. మనల్ని ఎంత చక్కగా చేసాడండి దేవుడు. అది కీడు. దానివల్ల నువ్వు కీడులో పడతావు. ఫోన్లండి, పిల్లలకి ఫోన్స్ ఇవ్వకండి. దయచేసి. ఇచ్చారంటే వాళ్ళు ఏం వాడుతున్నారో చూడండి. చిన్నప్పటి నుంచి వీళ్ళ ఇన్స్టాగ్రాములు ఏంటి, ఈ వీడియోలు ఇంకా అలా తోసుకోవడమే. మన వాత్సల్యం ఉంటుంది. ఏం చేస్తుంది అనుకుంటున్నావు? మనం చూశాను షార్ట్స్. ఏం తెలుస్తుంది దీనికి నాకు తెలీదు. దాని వయసు ఎంత? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు దాని వయసు. కొన్ని చూస్తుంది, కొన్ని నచ్చక తోస్తుంది. దీనికి ఏమి నచ్చుతుంది, ఏమి నచ్చట్లేదు. నాకు తెలిసి ఇది ఇంకొక 2 సంవత్సరాలకి ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ స్టార్ అవుద్ది, నో డౌట్. ఇన్స్టాగ్రామ్ స్టార్ అయిపోద్ది. ఈ ఊరికున్న దరిద్రం ఏంటంటే ఈ ఊరికి 2 సమస్యలు. ఒకటి చేతబడి, రెండోది ఇన్స్టాగ్రామ్. చేతబడితో కొంతమంది చచ్చిపోయేవారు. దేవుడు కృప వల్ల మనం ఆపేం, ఇంకెవరు చావట్ల. ఇన్స్టాగ్రామ్తో చచ్చిపోతున్నారు.
ఇన్స్టాగ్రామ్తో అమ్మాయిలకి ఇన్స్టాగ్రామ్లో ఈ ఊళ్ళో ఉన్నవాడు ఇంకొకటి ఎవడో కానెక్ట్ అవ్వడం, వీళ్ళిద్దరూ కాంటాక్ట్ అవ్వడం. ఎందుకు సంసారాలు నాశనం చేసుకుంటున్నారు? సంసారాలు నాశనం చేసుకుంటున్నారు ఎందుకండి? జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? కర్ర తీసి లాగిపెట్టి కొట్టు. నీ కూతురు కనుక పట్టుకుని అలాంటి ఇన్స్టాగ్రామ్ లాగిపెట్టి కొట్టు, ఒకటి ఏం తప్పు కాదు, ఏమీ తప్పు కాదు. బెత్తం వాడిన వాళ్ళంట పిల్లలకి విరోధులంట. విదేశాల్లో అట మొన్న సోదరుడు చెప్తున్నారు, విదేశాల్లో అట తల్లిదండ్రులు పిల్లల్ని కనుక ఒక మాటను ఒక దెబ్బ కొట్టగానే పోలీస్ కేసు అంటది. పోలీసులు వచ్చి తల్లిదండ్రుల్ని పనిష్ చేస్తారంట. అంటే దేవుడికి ఎంత విరోధంగా ఉన్నా చూడు, క్రైస్తవ దేశాలే. బైబిల్ ఏమంటుందంటే తల్లిదండ్రులారా మీ పిల్లల్ని కొట్టండి. ఆ క్రైస్తవ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, పిల్లల్ని ఏమనడానికి వీల్లేదట. దేవుడి దయ వల్ల మన సైడ్ రాలేదు కాబట్టి ఎరక్కొట్టండి మీ పిల్లల్ని. మళ్ళీ ఆలోచించద్దు. అమ్మ నాకు ఫోన్ కావాలంటే గంటనే గోప పగిలిపోవాలా. ఇప్పుడు వాట్సాప్లో కనుక ఇంటికి వెళ్ళండి, అమ్మ ఫోన్ ఏంటి టప్పేలు మంది తగిలేయాలి దానికి దెబ్బ ఒకటే. ఏం జరుగుతుంది ఊళ్ళో? మరి ఊళ్ళో ఏం జరుగుతుందండి మీకు తెలీదా? ఊళ్ళో ఏం జరుగుతుందో? 10th చదివే అమ్మాయిలు ఎంత అండి? వాళ్ళ వయసు 13 సంవత్సరాలు 14 సంవత్సరాల అమ్మాయిలు. వీళ్ళకి లవర్స్ ఏంటండి? ఏం చేస్తున్నారండి ఇంటి దగ్గర అమ్మ నాన్నలు? గడ్డి తిన్నారా మీరు పిల్లల్ని సరిగ్గా పెంచకుండా? గడ్డి తిన్నారా మీరు పిల్లల్ని? అక్కి ఫోన్ నేను 4 రోజులకు ఒకసారి చెక్ చేస్తున్నాడు, అడిగి తెలియకుండా. ఆడు ఏం చేస్తున్నాడు, ఆడు ఏం చూస్తున్నాడు, ఆడి జీవితం ఏంటి, ఆడు ఎటన్నా సైడ్ అవుతున్నాడా చూసుకుంటాను. చూసుకోకపోతే పాడైపోతారు. ఎందుకంటే ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది ఆడి పరిచర్యకి. అది కూడా చూసి ఆగి 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 తప్పనప్పుడు డొక్కు ఫోన్ ఇచ్చి నెమ్మదిగా బాగానే ఉంటున్నాడో చూసి ఇచ్చాను నేను. ఆడు పాడు ఒకటి. తర్వాత నా చేతి దాటిపోయిన తర్వాత ఆడు ఏమవుతాడో నాకు అవసరం లేదు. నా చెయ్యి కింద ఆడు ఎలా ఉన్నాడు, ఏమైనా తేడా దొరికితే నేను ఇప్పుడైనా సరే లాగిపెట్టి కొట్టడానికి అస్సలు వెనకాను. ఏమీ డౌట్ లేదు అందులో. మీరే మీ పిల్లల్ని కొట్టడానికి ఎందుకు పెద్ద? మీరు బాగా పెంచడం అంటే కావలసింది ఇవ్వడం కాదండి, అవసరమైంది ఇవ్వడం. దేవుని స్తోత్రం. చెడగొట్టి పాడేశారు. ఈ ఊర్లో చెడిపోయిన అమ్మాయిల్లో క్రిస్టియన్స్ ఉండకూడదు, ఇక చెడిపోయే అబ్బాయిలు. ఎందుకంటే అందరూ అంతే. ఎన్ని వార్తలు వినబడుతున్నాయండి, బాధ వేస్తుందండి. ఎంత పల్లెటూరు అండి ఈ మూల. ఎవరికన్నా అడ్రస్ చెప్తే 10 దారులు తప్పొస్తాడు ఇక్కడికి. ఆడి కనుక గూగుల్ మ్యాప్ ఇవ్వకపోతే ఊరి అడ్రస్ చెప్తే ఆడికి 2-3 గంటలు పడుతుంది ఈ పక్కనున్న ఊరు ఎత్తుక్కోవడానికి. అంత మారుమూలనున్న ఈ గ్రామంలో అమ్మాయిలు పిల్లలు ఇలా పాడైపోతుంటే బయట ఏముంది? బయట ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి. బయట ఎలా ఉంది? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? టీవీలో వస్తున్నారా? లాగిపెట్టి కొట్టండి మీ పిల్లల్ని. ఏం ఆలోచించద్దు. అమ్మ నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావాలంటే లాగిపెట్టి కొట్టు, మళ్ళీ అడగకూడదు. మళ్ళీ రెండోసారి అడిగితే ఒక రచ్చేసేయండి. చిన్నప్పుడు రచ్చలేసేవారు అండి, బాగుపడేవారు. రచ్చలేసేవారు, కాల్చి అట్ల పొల్ల ఈ మీద వేసేవారు, కనపడకుండా వేసేవారు. బాగుపడ్డారు, మేము అందరం బాగుపడ్డాం. మా అమ్మ నేను మొక్కలు లాక్కొచ్చేసాను ఒకసారి దొంగతనం చేసి. కొట్టింది నన్ను, మామూలు కొట్టలేదు, ఎగరేసి కొట్టేసింది నన్ను మా అమ్మ. దెబ్బకి నాకు బుద్ధి వచ్చేసింది. కొట్టకపోతే ఆ రోజు మొక్కలైన రేపు ఇంకోటి లాక్కొస్తాను, అంతే కదా, ఇంకోటి చేస్తాను. చితక్పడేసింది. మా గంగన్న ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఎవరితోనో ఏదో అన్నాడంట. వాళ్ళు వచ్చి ఇంటి మీద గొడవ పడితే మా అమ్మ వాళ్ళతో గొడవ పట్టి ఇంట్లోకి రానాన్నని తీసుకొచ్చి గోబలు పగల కొట్టేసింది. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు గోబలు పగల కొట్టేసింది. బాగుపడ్డాం అందరనే. ఇప్పుడు 10th కూడా కాదు, 8th 9th చదివేవాళ్ళు వీళ్ళేమో పిచ్చి అసలు వేస్తుంటే మీరు బాధపడుతున్నారంటే కొట్టండి మీ పిల్లల్ని, లాక్కోండి వాళ్ళ దగ్గర, లాక్కోండి. కీడు అను పాడ ప్రతి దానికి దూరంగా పెంచండి, మీరు దూరంగా ఉండండి. మీరు చేసుకుని మీరు వాటిని చూస్తుంటే వాళ్ళు ఎందుకు చూడరు? అసలు వాట్సాప్లోకి షార్ట్ల గురించి ఎవరు చెప్పుంటారు? కళ్ళగనింది అది చెప్పండి. ఇంట్లో ఎవరో వీడియోలు చూస్తున్నప్పుడే కదా, ఇంట్లో ఎవరో యూట్యూబ్లో ఏదో వీడియోలు చూస్తున్నప్పుడే కదా ఆ పిల్ల పక్కనుండి చూసి ఓహో ఈ చూడాలేమో అనుకుంటే ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది? నేను తన పేరు ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళు ఏమనుకోరని. మీ ఇళ్లలో జరుగుతున్నది అది కాదా? 3 సంవత్సరాల పిల్ల, 3 సంవత్సరాల దానికి ఇంత ఉంది, నాకు అర్థం కాదు. తిప్పుతుంది, ఇంకా తిప్పుతుంది. ఏం చూస్తావు అని అడిగాను. ఇలా చూసింది, మళ్ళీ సీరా వీడియో అవ్వకూడదు, మళ్ళీ వీడియో అయిపోతే వెనకలాక్కుంటుంది మళ్ళీ. అరే ఎట్లా పెంచాం మన పిల్లల్ని? కీడు అనబడు ప్రతిదానికి మనం దూరంగా ఉండాలి, మన పిల్లలు దూరంగా ఉండాలి. హల్లెలూయా. అనవసరమైన స్నేహాలు, అనవసరమైన ఏది కీడు అనిపించిందో దానికి నువ్వు దూరంగా పారిపోయి. ఎందుకంటే అది సింహం నిన్ను తింటదే. మన పని ఏంటో తెలుసా? దాని వెంట్రుకు రాలకూడదు, మన గీరు పడకూడదు.
మనం దాని నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం పారిపోవాల్సింది ఉంది. ఇంకా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము. కింద ఏమి రాశాడు? విడిచి పారిపోమ్మంట. పవిత్ర హృదయ ప్రభువుకి ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడి. ఎంత బాగా మాట్లాడుతున్నాడు. యవ్వనేచ్ఛలను విడిచి పారిపోవాలట. యవ్వనేచ్ఛలను విడిచి పారిపోవాలట. యవ్వన కాలంలో చాలా ఆలోచనలు పడతాయి. మనకంటూ ప్రేమించే ఒకరు ఉండాలి, మన కోసం మాట్లాడే ఒకరు ఉండాలి, లేదా నాకు మంచి ఫ్రెండ్స్ ఉండాలి, నాకంటూ మంచి అందం ఉండాలి. ఆ యూత్ టైంలోనే అందం పిచ్చిలెక్క ఉంటాయి. ఎన్నో రకాల యవ్వన కాలంలో రకరకాల ఆలోచనలు, ఆశలు పుడతాయి. నీ యవ్వనేచ్ఛలను విడిచి పారిపో. దాని దరిదాపులో ఉండవు. పారిపో. నీ యవ్వనేచ్ఛలను విడిచి పారిపో. యవ్వనస్తులు, యవ్వన కాలంలో అడుగు పెడుతున్న వాళ్ళు బాగా ప్రార్థన చేసుకోండి. మీరు అందులో పడ్డారా? అందులోంచి రాలేరు. యవ్వనేచ్ఛలను విడిచి దానికి దూరంగా పారిపోలి. ఎలాగా? యవ్వనేచ్ఛలు ఎక్కడ పడతాయి? నా లోపల పడతాయి. దాన్ని వదిలి నేను ఎలా దూరంగా పారిపోగలను? నీ శరీరము నీ మనస్సుకి వ్యతిరేకంగా ఉంటుంది. ఇది అంటే నీ ఆత్మను పాడు చేసే ఆలోచనలన్నింటినీ, ప్రపోజల్స్ అన్నింటినీ అదే పెడతా. జారత్వం, అపవిత్రత, దూషణ, పగ, కక్ష, ద్వేషాలు ఇవన్నీ నీ శరీరంలో పడతాయి. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఈ శరీరం నీ మనసును కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు కోప్పడిపో, నువ్వు పాపానికి వెళ్ళిపో, నువ్వు జారత్వానికి వెళ్ళిపో, అపవిత్రతకి వెళ్ళిపో అనేది నిన్ను ప్రేరేపిస్తుంది. అందుకని నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మను బలంగా పొందుకుని శరీరానికి, మనస్సుకి మధ్యకి దేవుని ఆత్మను తీసుకురావాలి. హల్లెలూయా. అప్పుడేమవుతుందో తెలుసా? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా పోరాడి ఆత్మ శరీర క్రియలను చంపుతుంది. నీ మనసు పవిత్రంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. నీలో జరుగుతున్న సమస్య మీద నువ్వు విజయాన్ని సాధించాలంటే నీ శరీరేచ్ఛలకి, నీ మనసుకి మధ్యలోకి దేవుని ఆత్మను తేవాలి. రోమపత్రిక 8వ అధ్యాయం అదే చెప్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం అదే చెప్తుంది. శరీరము ఆత్మకు, ఆత్మకు శరీరముకు విరోధంగా పోరాడుతున్నాయి. ఒకవేళ ఈ ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే పోరాడేవాడెవడు? శరీరేచ్ఛలు నీ హృదయాన్ని లొంగ తీసుకుంటాయి. అదే నీలో దేవుని ఆత్మ ఉన్నాడు అనుకో, ఆత్మ బలపడే కొద్దీ శరీరేచ్ఛలు దూరంగా పోతాయి. దానికి మనం దూరంగా అయిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పారిపోవాలి. జారత్వానికి దూరంగా పారిపో అంటాడు. కీడు అనబడు ప్రతిదానికి మనము దూరంగా పారిపోతే విశ్వాస సహితమైన మంచి పోరాటం మనం పోరాడిన వాళ్ళమై 100% నిత్య జీవాన్ని చేపడతాం. హల్లెలూయా. నిర్ణయం తీసుకునే రోజు పోరాటానికి ధనాపేక్ష మనకొద్దు, పారిపోదాం. తేరగా వచ్చే డబ్బులు మనకొద్దు, పారిపోదాం. విగ్రహారాధనకు దూరంగా పారిపోదాం. కీడుకు దూరంగా పారిపోదాం, మనకొద్దు. ఎవరైనా గొడవ అవుతుందని నీకు ఫోన్ చేసినాకో, అన్న ఇక్కడ గొడవ అవుతుందిరా, ఒకసారి నువ్వు కూడా రా అని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేయాలంటే వెంటనే వచ్చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ చేసే ఫోన్. అంతే. ఇంకా మళ్ళా కనబడక ఆడు ఏ కాలో చెయ్యి ఎరగొట్టుకున్న తర్వాత పోరా, ఏం స్నేహితుడు నువ్వు అంటే అన్నీ. దేవుడికి ద్రోహం చేయొద్దు, నీ ఫ్రెండ్కి ద్రోహం చేసే పర్లేదు, ఏమవుతుంది. ద్రోహాలు కామనే కదా ఊళ్ళో. తప్పు చేయడానికి వెళ్ళొద్దు. కొట్టుకునే చోట్లకి, కొట్లాటలకి వెళ్ళొద్దు. కొట్లాటలు, గొడవల దగ్గరికి వెళ్ళి నిలబడొద్దు. అవసరం లేదు. ఎవరైనా దెబ్బలు తగిలి పడిపోయారా, పరిగెత్తుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయి. ఎవరన్నా ఇద్దరు ఇంకొకరిని ఏదో కొట్టడానికి ప్రయత్నిస్తూ విడతీయగలిగితే విడది. ఇద్దరికి బాగా కొవ్వెక్కువైపోయి కొట్టుకుంటున్నారనుకో, నీ పన్ను చూసుకో. మనకొద్దు. కీడు అనబడు ప్రతిదానికి దూరంగా ఉందామండి. కాపాడుకో నిన్ను నువ్వు, నీ పవిత్రతను కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. స్నేహం విషయంలో జాగ్రత్తగా ఉండు. సో నువ్వు దూరంగా ఉండాల్సిన వాటికి దూరంగా ఉండాలి. నువ్వు ఫైట్ చేయాల్సిన వాటి మీద ఫైట్ చేయాలి. నీలో ప్రేరేపణల మీద పోరాడు. ఆరాధనతో నీ అన్కాన్షియస్ పిచ్చి పిచ్చి కళ్ళని పెడుతుంటే నీలో అనవసరమైన నీ మనసులోకి రకరకాల కళ్ళ రూపాలు వస్తుంటే ఉపవాసంతో, ప్రార్థనలో పోరాడు. మన పోరాటం ప్రార్థనలో ఉండాలి. మన పోరాటం ఆరాధనలో ఉండాలి. సొసైటీలో మనం వెళ్తున్నప్పుడు మన పోరాటం చాలా తెలివితేటలతో తప్పించుకోవడంలో ఉండాలి.
చాలా తెలివితేటలు వాడు. తప్పించేసుకో, సింహాల బోన్ నుంచి తప్పించుకో. నీవు తప్పించుకోలేని చోట దేవుడు తప్పిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తప్పిస్తాడు. ఉదయం అక్కడ ఒక సాక్ష్యం చెప్పారు సోదరుడు. తను ఒక ఆఫీసులో వర్క్ చేస్తుంటే తను ఎంతో నీతిగా పనిచేస్తాడట, కానీ అతను పై అధికారి ఇష్టం వచ్చినట్టు తినేసేవాడంట. ఒకసారి అయితే ఫోన్ చేసి తెగ తిట్టేసాడంట. ఇంట్లోకి వెళ్ళిపోయి ఏడ్చేసాడంట. ఇంటికి పోయి ఇంకా బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడ్చేసాడట. ఏంట్రా బాబు ఇలా అయిపోయింది, ఇలా ఎందుకు ఇంత నీతిగా ఉన్నాం, ఇలా జరుగుతుంది ఏంటని. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళేసరికి అతను లేడంట. ఆ తర్వాత లేడంట. ఏంటని పక్క వాళ్ళని అడిగితే అతన్ని ఉద్యోగంలోంచి పంపించేశారన్నారంట. ఎందుకో తెలియదంట. అప్పటికి ఇతని జీతం 7,000 అట. అతని జీతం 60,000 అంట. ఇతని జీతం అప్పటికి 7,000, అతని జీతం 60,000. అంత పెద్ద కేడర్లో ఉన్నవాడిని ఎందుకు తీశారో ఆఫీసులో ఎవడికి తెలియదంట. తినండి కాపాడుకోవాల్సినంతసేపు తిన్న కాపాడుకుంటాడు. కాపాడుకున్నప్పుడు కూడా సింహం దూకిందనుకో, దాని సంగతి ఏం చేయాలో మన దేవుడు తెలుసు. దేవుని స్తోత్రం. ఇంకెప్పుడు అది కనపడదు, వెళ్ళిపోద్ది ఏ జూలో కాదు, దానికి కనపడదు కదా. జాగ్రత్త. మనందరము మంచి పోరాడదాం. హల్లెలూయా. మంచి పోరాటం. దేవుని రక్తములు గడుక్కునేప్పుడు ప్రభు శరీరమును స్వీకరించి నీవు కడగబడిన వ్యక్తిగా ఎక్కడి నుంచి వెళ్ళి పోరాడాలని దృష్టిలో పెట్టుకో. నేను అపవిత్రమైన వట్టి మాటల జోలికి వెళ్ళనిక. వట్టి మాటలు నాకు వద్దు. వీళ్ళు జ్ఞానం నాలెడ్జ్ అని కూర్చుని పెడతాను, మనకు వద్దు. ఇవన్నీ మనకు వద్దు, పక్కన పడే. ఈ క్రికెట్లు నీకు ఉపయోగపడ్డ వట్టివి, యూజ్లెస్వి, ఫూలిష్వి అని పక్కన పెట్టే. అన్నిటినీ పక్కన పెట్టి కీడు అనబడి ప్రతిదాన్ని పక్కన పెట్టు. విగ్రహారాధన సంబంధించిన దూరంగా ఉండు, దానికి దూరంగా ఉండు. జారత్వానికి, అపవిత్రతకి, చెడుకు అన్నిటికీ దూరంగా ఉండి నీ జీవితాన్ని కొనసాగించడం ప్రారంభించు. ఈ పోరాటం మనకి మంచిది. దీనికి బహుమానం నిత్య జీవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవం పొందుకున్నట్లు ఈ పోరాటం ఈ రోజు నుంచి మనం ఖచ్చితంగా చేద్దాం. ఏదో మామూలు మెసేజ్ ఊరికి ఏది కూడా తీసుకోవద్దు. దేవుడు మనతో మాట్లాడాడు. మనం ఈ ఆత్మీయ పోరాటంలో గొప్ప విజయం సాధించడానికి ఈ జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటే నిశ్చయంగా మనం గెలుచుదుముగాక. హల్లెలూయా.